హలో ఎవరివన్, వెల్కమ్ టు పీడిఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి బయాలజీలో భాగంగా మన హరికుమార్ సార్ గారు మనకి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనే టాపిక్ని మీకు క్లుప్తంగా వివరించడానికి మీ ముందుకు వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన కూడా సపోర్ట్. హలో ఆల్ ఆఫ్ యూ. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అనే టాపిక్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు వాటి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే సార్, వాట్ ఆర్ ఫైటో హార్మోన్స్? లిస్ట్ 4 types ఆఫ్ ఫైటో హార్మోన్స్ అండ్ ఇట్ ఫంక్షన్స్. అంటే మనం చూసుకున్నట్లయితే ఫైటో హార్మోన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్లో ఎలాగ హార్మోన్స్ ఉన్నాయో సేమ్ అదేవిధంగా ఫైటో హార్మోన్స్ అనేవి ప్లాంట్స్లో ఉంటాయి. ఈ ఫైటో హార్మోన్స్ అనేవి ఎందుకంటే మనలో నర్వస్ సిస్టమ్ ఉంది మరియు మస్కులర్ సిస్టమ్ ఉంది. ఏదైనా స్టిమ్యులస్కి రెస్పాండ్ అవ్వాలంటే దానికి కావాల్సింది ఏంటంటే ఫైటో హార్మోన్ అంటే మనలో నర్వస్ సిస్టమ్ ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ప్లాంట్లో నర్వస్ సిస్టమ్ కానీ ప్లస్ ఇంకా ఏంటంటే మస్కులర్ సిస్టమ్ లేదు. అంటే అవి ఏంటంటే స్టిమ్యులస్ రెస్పాండ్ అవ్వాలంటే సో అందుచేత మనం చూసుకున్నట్లయితే ప్లాంట్స్లో ఫైటో హార్మోన్స్ అనేవి ఉన్నాయి. ఇందుకీ ఫైటో హార్మోన్స్ ఏంటంటే దే ఆర్ ద బయోకెమికల్స్ మాట. ఇవన్నీ కూడా జీవరసాయనిక పదార్థాలు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫైటో హార్మోన్స్ అనేవి మనం చూసుకుంటే ఇంతకీ ఫైటో అనగా అర్థం ఏంటంటే ఫైటో అనగా దట్ మీన్స్ ప్లాంట్స్. అంటే ఇవి గ్రీక్ ఆర్ లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చిన పదాలు. అంటే ఫైటో ఆర్ ఫైట్స్ అనగా అర్థం ఏంటంటే ప్లాంట్స్, మొక్కలు. మరి ప్లాంట్స్లో ఉంటాయి కాబట్టి హార్మోన్స్ ఏమంటారంటే ఫైటో హార్మోన్స్గా వీటిని మెన్షన్ చేస్తుంటారు అన్నమాట. ఇందుకీ ఫైటో హార్మోన్స్ అనేవి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మనకి లిస్ట్ ఆఫ్ 4 types ఆఫ్ ఫైటో హార్మోన్స్ అన్నారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి 4 అని ఇచ్చారు. నిజంగా ఫైటో హార్మోన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫైటో హార్మోన్స్ 4 కూడా మనం తెలుసుకుందాం. 5 ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ద ఫైటో హార్మోన్స్ ఆర్ 5 types. First one is auxins and second one is gibberellins and third one is abscisic acid. Fourth one is cytokinins and fifth one is ethylene. ఓకేనా, ఇప్పుడు మనం ఆక్సిన్స్ గురించి తెలుసుకుందాం. ఆక్సిన్స్ అనేవి ఏంటంటే ప్లాంట్స్లో ఉంటాయి. మరి ఈ ఆక్సిన్స్ యొక్క విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈ ఆక్సిన్స్ ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే స్టెమ్ యొక్క ఎపికల్ పార్ట్ ఆర్ మనం చూసుకున్నట్లయితే వాటి యొక్క టిప్ ఆఫ్ ద స్టెమ్ అంటే అదేవిధంగా మనకి రూట్ ఆఫ్ ద స్టెమ్ వీటిలో మనకు కనిపిస్తుంది. ఇది ఏం చేస్తుందంటే మనకి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంది ఎపికల్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్. అదేవిధంగా రూట్స్ వీటి యొక్క ఎపికల్ పార్ట్స్ అంటే వాటి యొక్క కొన భాగంలో మనకి ఇవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే సన్లైట్ అనేది వస్తుందో ఆ సన్లైట్కి ఇది ఏంటంటే సన్లైట్ వైపు ఇది మనకి ఏమవుతుందంటే బెండ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. సన్లైట్ వైపు ఆక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి అన్నమాట. అంటే ఇవి ఏమవుతుందంటే సన్లైట్ ఎటువైపు వస్తుందో ఆ సన్లైట్ని చూసినట్టు ఇది సన్లైట్ వైపు ఇది ఏమవుతుందంటే బెండ్ అవుతుందనేసి మనం అందరం కూడా భావిస్తాం. నిజానికి అది ఏంటంటే సన్లైట్ వస్తుంది కదా, ఆ సన్లైట్కి అది ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఫార్మ్ అవుతుంటాయి. ఎప్పుడైతే సింథసిస్ ఆఫ్ ద ఆక్సిన్ హార్మోన్స్ టిప్ ఆఫ్ ద స్టెమ్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే చాలా ఫాస్ట్గా సెల్ డివిజన్ అవుతుంటుంది అన్నమాట. ఈ ప్లేస్లో మనకి ఆక్సిన్స్ అనేవి ఫార్మ్ అవుతుంటాయి. ఎప్పుడైతే ఈ సన్లైట్కి ఇది ఏమవుతుందంటే టువర్డ్స్ ద సన్లైట్ ఎటువైపు వస్తుందో అటువైపు ఇది బెండ్ అవుతుంది. మరి ఈ విధంగా బెండ్ అవ్వడానికి మన ఫోటోట్రోపిజం అంటాం. దే ఆర్ 2 types, పాజిటివ్ ఫోటోట్రోపిజం అండ్ నెగిటివ్ ఫోటోట్రోపిజం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోటోట్రోపిజంలో మనం చూసుకుంటే నిజానికి ఇది సన్లైట్ వైపు మనం బెండ్ అవుతుందని భావిస్తాం. నిజానికి ఆక్సిన్స్ అనేవి ఏంటంటే సన్ యొక్క పవర్ వల్ల అంటే దాని యొక్క స్టిమ్యులేషన్ వల్ల అక్కడ ఏమవుతుందంటే ఆక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. మరి ఆక్సిన్స్ ఎప్పుడైతే ఇలాగా ప్రొడ్యూస్ అయినప్పుడు నిజానికి అవి సన్లైట్ ఎటువైపు ఉంటుందో ఆ సన్లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే సన్లైట్కి
నీడ వచ్చే ప్రాంతం వైపు ఇవి ఏమని చేస్తాయంటే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల ఇది ఏమవుతుందంటే ఆ నీడగా ఉండే ప్లేస్ వైపు ఆక్సిజన్స్ ఎప్పుడైతే వెళ్ళిపోతుంటాయో అప్పుడు అక్కడ సెల్ డివిజన్ కంటిన్యూగా జరుగుతుండడం వల్ల అక్కడ ఏమవుతుంది, ఆక్సిజన్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల సెల్ డివిజన్ జరగడం వల్ల అది ఏమవుతుందంటే బెండ్ అయ్యి సన్లైట్ వైపు వస్తుందని మనం భావిస్తాం. నిజానికి ఇది ఏమవుతుందంటే సన్లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే నీడగా ఉండే షాడో ఉండే ప్లేస్ వైపు ఈ ఆక్సిజన్స్ అనేవి వచ్చేస్తాయి. మొక్క ఎటువైపు అయితే షాడో ఉంటాయో అప్పుడు మనం అందరూ భావిస్తున్నది ఏంటంటే సన్లైట్కి ఆపోజిట్లో పెరుగుతుందని మనం భావిస్తాం. నిజానికి ఇది సన్లైట్కి నీడగా ఉండే ప్రాంతంలో ఎక్కువగా ఉండడం వల్ల అవి అలా కంటిన్యూగా పెరుగుతూ సన్లైట్ వైపు వెళ్తుందన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ ఎపికల్ ప్లేస్లో జరుగుతుంది ఆక్సిజన్స్. అదేవిధంగా మనకి రూట్లో కూడా మనకి ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్స్ ఉండడం వల్ల రూట్స్ కానీ స్టెమ్స్ యొక్క వీటి యొక్క ఎపికల్ పార్ట్స్ కానీ ఏమవుతాయంటే ఎలాంగేషన్ అవుతుంటాయి. ఎలాంగేషన్ అంటే పొడవుగా పెరగడం అనేది జరుగుతుంది అన్నమాట. వీటికి కారణం ఏంటంటే ఆక్సిజన్స్. అయితే మొట్టమొదటిగా సైంటిస్టులు ఇన్వెంట్ చేసింది కూడా ఏదంటే ఆక్సిజన్ అనే హార్మోన్స్. ఆక్సిజన్స్ మీద మొట్టమొదటిగా రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే డబ్ల్యూసి వెంట్. ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే సైంటిస్ట్ మొట్టమొదటిగా ఆక్సిజన్స్ మీద రీసెర్చ్ చేశారు. అంటే ప్లాంట్స్లో కూడా ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ ఏవో ఉన్నాయని వాటి మీద రీసెర్చ్ చేస్తూ మొట్టమొదటిగా ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే సైంటిస్టు మొట్టమొదటిగా ఈ ఆక్సిజన్ అనే హార్మోన్ని డిస్కవరీ చేయడానికి జరిగిందన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే చార్లెస్ డార్విన్, మనందరికీ సుపరిచితమైన పేరు అయినటువంటి చార్లెస్ డార్విన్ మొట్టమొదటిగా అతని యొక్క కుమారుడు అయినటువంటి ఫ్రాంక్లిన్ డార్విన్ ఇద్దరు కూడా ఈ ఆక్సిజన్స్ మీద రీసెర్చ్ చేసి వాటి మీద ప్రయోగాలు అవన్నీ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ ఆక్సిజన్స్ అంటే అర్థం ఏంటంటే ఇంక్రీజ్ అంటే గ్రోత్. ఆక్సిజన్స్ అనగా అర్థం ఏంటంటే పెరుగుదల అని అర్థం వస్తుంది అన్నమాట. అంటే పెరుగుదల అంటే దీన్ని మనం చూసుకున్నట్లయితే గ్రోత్ అని మనం చెప్తుంటారు అన్నమాట. దీని అర్థం ఈ విధంగా చెప్తుంటారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏంటంటే నిజానికి ఆక్సిజన్స్లో చాలా రకాలు ఉండడం అనేది జరుగుతుంది. సెకండ్ వల్ల మనం చూసుకున్నట్లయితే జిబ్బరెలిన్ అనేది మనకి ఏంటంటే సేమ్ ఈ ఆక్సిజన్స్ ఫంక్షనే జిబ్బరెలిన్ కూడా చేస్తుంది. జిబ్బరెలిన్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఏం చేస్తుందంటే ప్లాంట్స్ యొక్క గ్రోత్కి అంటే అక్కడ ఏంటంటే ఒక నోడికి మరొక నోడికి మధ్య ఉన్న పార్ట్ ఉంటుంది కదా ఇంటర్నోడ్, ఈ ప్లేసెస్ అన్నీ కూడా పొడవుగా పెరిగేటట్లు చేస్తుంది అన్నమాట. ఎవరు చేస్తారంటే జిబ్బరెలిన్. అయితే ఈ జిబ్బరెలిన్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇవి కూడా ప్లాంట్ యొక్క గ్రోత్కి ఎంతో హెల్ప్ చేస్తుంటాయి అన్నమాట ఆక్సిజన్స్ లాగే. అయితే ఈ జిబ్బరెలిన్ మీద మొట్టమొదటిగా రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే కురోసావా అనే జపానీస్ సైంటిస్ట్ అన్నమాట. ఆయన మొట్టమొదటిగా చేస్తారు దేంట్లో అంటే రైస్ అదే ప్యాడీ, ఆ ప్యాడీ మీద రీసెర్చ్ చేసి మొట్టమొదటిగా ఈ జిబ్బరెలిన్ అనే ఒక సైంటిస్ట్ దీన్ని గుర్తిస్తారు అన్నమాట. ఆయన పేరు కురోసావా, జపానీస్ సైంటిస్ట్. మొట్టమొదటిగా ఈ ప్యాడీలో మొట్టమొదటిగా రీసెర్చ్ చేసి ఈ జిబ్బరెలిన్ హార్మోన్ చూస్తారన్నమాట. అంటే ఈ వరిలో ఒక ఫంగై జిబ్బరెలిన్ ఫ్యూజిక్ వరి అనే ఒక ఫంగై, ఈ ఫంగై ఏం చేస్తారంటే ఈ ఫంగై దాని మీద పెరగడం వల్ల ఈ ప్యాడీ యొక్క ప్లాంట్స్ ఏంటంటే చాలా వెల్ డెవలప్ అవుతూ చాలా పొడవుగా పెరగడం మొట్టమొదటిగా వీటిని గుర్తించడం అనేది జరిగింది జిబ్బరెలిన్. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఎబ్సైసిక్ యాసిడ్. ఈ ఎబ్సైసిక్ యాసిడ్ అనేది ఏంటంటే సీడ్ డార్మెన్సీ అంటే సీడ్స్ అనేవి సుప్తావస్థలోకి వెళ్ళిపోవడం. అంటే సుప్తావస్థ అంటే ఏంటంటే తన అనుకూలమైన అంటే కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ వచ్చే వరకు అవి ఏం చేస్తాయంటే నిద్రావస్థలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే దానికి కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ వచ్చిందో అప్పుడు పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి వెళ్ళి ఏమైనా కొనేటప్పుడు సీడ్స్ కానీ ఏమైనా ఉండేటప్పుడు అవి ఎంతకాలమైనా అలాగే ఉంటాయి. పొరపాటున దాన్ని మనం తీసి ఎక్కడైనా మట్టిలో కానీ ఎక్కడైనా మనం పూడ్చి దానికి వాటర్ కానీ వేస్తే ఒకసారిగా జర్మినేట్ అవుతుంది. అంటే అంతవరకు అది డార్మెన్సీ మీన్స్ సుప్తావస్థ లేదా నిద్రావస్థలో ఉండడానికి కారణమైన హార్మోన్ ఏదంటే ఎబ్సైసిక్ యాసిడ్. అదేవిధంగా కొన్ని మొక్కల్లో అయితే మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాల ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాల లోటస్లో చూసుకున్నట్లయితే వీటి సీడ్స్ ఏంటంటే 100 years కొద్దీ అవి ఏంటంటే అలాగ డార్మెన్సీలో ఉంటాయి అన్నమాట, నిద్రావస్థలో ఉంటాయి. కారణం ఏంటంటే ఈ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తాటిక యొక్క టెంకు, ఈ విధంగా కొన్ని రకాల వాటిలో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఆ విధంగా ఎప్పుడైతే దానికి వాటర్ కానీ ఏమైనా టచ్ అవుతుందో మనం వేసి ఆ విధంగా చేస్తాం అప్పుడు ఒకసారిగా సీడ్ డార్మెన్సీలో బయటకు వచ్చి ప్లాంట్ అనేది ఏమవుతుందంటే గ్రోత్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టొమాటోస్ ఓపెన్ అవ్వాలన్నా క్లోజ్ అవ్వాలన్నా దాని కారణం ఏంటంటే ఎబ్సైసిక్ యాసిడ్. అదేవిధంగా లీవ్స్లో కూడా ఇది ఏంటంటే లీవ్స్ యొక్క ఏజ్ని కొంత తగ్గించడం, అంటే లీవ్స్ తొందరగా రాలిపోకుండా ఉండడానికి ఫాలో అవ్వకుండా ఉండడానికి కారణమైన హార్మోన్ కూడా ఏదంటే ఎబ్సైసిక్ యాసిడ్గా చెప్తుంటారు అన్నమాట. ఇది
సైటోకైనిన్. మరి ఈ ఎనదర్ వన్ ఈజ్ సైటోకైనిన్. ఈ ఫోర్త్ హార్మోన్ మనం చూసుకున్నట్లయితే ఈ సైటోకైనిన్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్లాంట్లో ఇది ఏంటంటే సెల్ డివిజన్ అవ్వాలంటే, తొందరగా సెల్ డివిజన్ అవ్వాలంటే ఈ హార్మోన్ అనేది కంపల్సరీ ఉంది. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే సైటోకైనిన్స్. అంటే సైటోకైనిన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే సెల్ డివిజన్ అవడంలో కీ రోల్ చేసేది ఎవరంటే సైటోకైనిన్స్. ఈ సైటోకైనిన్స్ అనేది అర్థం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సైటో అనగా అర్థం సెల్. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కైనిన్ అనే అర్థానికి మీనింగ్ ఏంటంటే డివిజన్. అంటే సైటోకైనిన్స్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఓకే. అదేవిధంగా సైటోకైనిన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే సెల్ అంటే ప్లాంట్ అనేది వెల్ గ్రోత్ అవ్వాలంటే మనకి ఏం కావాలంటే సైటోకైనిన్ అనే హార్మోన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ హార్మోన్ ఎంత ఎక్కువగా ఉన్నట్లయితే సెల్ డివిజన్ అనేది అంత తొందరగా జరుగుతుంది. అది కూడా సెల్ డివిజన్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్లాంట్లో ఏ పార్ట్స్లో మెయిన్గా జరుగుతుందంటే 3 టైప్స్ ఆఫ్ టిష్యూలో మనకి జరుగుతుంది. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఎపికల్ మెరిస్మాటిక్ టిష్యూ. సెకండ్ వన్ మనం చూసినట్లయితే ఏంటంటే లాటరల్ మెరిస్మాటిక్ టిష్యూ. థర్డ్ వన్ ఈజ్ ఇంటర్ క్యాలరీ మెరిస్మాటిక్ టిష్యూ. అంటే మనకు చూసుకున్నట్లయితే ఈ 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్లో మనకు చూసుకున్నట్లయితే ఎపికల్ మెరిస్మాటిక్ టిష్యూ, లాటరల్ మెరిస్మాటిక్ టిష్యూ, ఇంటర్ క్యాలరీ మెరిస్మాటిక్ టిష్యూ. ఇంతకీ ఎపికల్ మెరిస్మాటిక్ టిష్యూ అంటే ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే మనం చూసుకున్నట్లయితే టిప్ ఆఫ్ ద స్టెమ్, అదేవిధంగా టిప్ ఆఫ్ ద రూట్స్, ఈ ప్లేస్లో ఉంటుంది. ఎపికల్ అనగా అర్థం ఏంటంటే టెర్మినల్ అంటే చివరి భాగంగా మనం చెప్తుంటాం. ఆ ప్లేస్లో చాలా ఫాస్ట్గా యాక్టివ్గా సెల్ డివిజన్ అవుతుంది. మరి ఈ సెల్ డివిజన్ అవ్వాలంటే ఈ సైటోకైనిన్ అనే హార్మోన్ అనేది కంపల్సరీ. అదేవిధంగా సెకండ్ వన్ మనం చూసుకుంటే లాటరల్ మెరిస్మాటిక్ టిష్యూ అనేది మనం చూసుకుంటే స్టెమ్ యొక్క మనం చూసుకున్నట్లయితే ఇలా చివరిగా ఉంటుంది కదా, ఈ స్టెమ్ యొక్క చివరి భాగం, ఈ ప్లేస్ అంతా జరిగేది ఏంటంటే లాటరల్ మెరిస్మాటిక్ టిష్యూగా మనం చెప్తుంటాం. థర్డ్ వన్ ఈజ్ ఇంటర్ క్యాలరీ మెరిస్మాటిక్ టిష్యూ. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెరగడానికి వాటికి మనకి హెల్ప్ చేసేది ఏంటంటే ఇంటర్ క్యాలరీ మెరిస్మాటిక్ టిష్యూ. అంతేకాకుండా ఇది మనకి ఇంటర్ నోడ్స్గా మనం చెప్తుంటారు అనమాట. ఇది వీటి నోడ్ అంట. ఇక్కడ ఉండే టిష్యూని ఏమంటారంటే ఇంటర్ క్యాలరీ మెరిస్మాటిక్ టిష్యూ. అదేవిధంగా ఫ్లవర్ యొక్క మనం చూసుకుంటే ఫ్లవర్ యొక్క వాటి యొక్క స్టాక్, STALK స్టాక్ అంటే మనం ఏంటంటే వాటి యొక్క కాళ్ళ దగ్గర కానీ లీఫ్ యొక్క స్టాక్ దగ్గర ఆ ప్లేస్లో కూడా మనకి ఎక్కువగా కనిపించేది ఏంటంటే ఇంటర్ క్యాలరీ మెరిస్మాటిక్ టిష్యూ అనేది కనిపిస్తుంది. మరి మధ్యలో ఉండేదాన్ని మనం చూసుకున్నట్లయితే ఇంటర్ క్యాలరీ మెరిస్మాటిక్ టిష్యూ అంటారు దీన్ని. ఓకే. అంటే ఈ ప్లేస్లో మనకి జరుగుతుంది. థర్డ్ వన్ మన లాస్ట్ వన్ చూసుకుంటే ఫిఫ్త్ వన్ అనేటువంటి ఇథిలిన్. మరి ఈ ఇథిలిన్ అనే హార్మోన్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి అంటే కాయలు అనేవి ఉంటాయి కదా, అంటే ఏ ఫ్రూట్స్ ఎనీ ఫ్రూట్ మనకి పపాయి కానీ మ్యాంగో కానీ ఇంకా అదర్ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్ అయినా సరే అంటే ఇక్కడ ఏంటంటే అన్రైపెన్ ఫ్రూట్స్ టర్న్ ఇంటూ రైపెన్ ఫ్రూట్స్. అంటే ఇక్కడ ఏంటంటే అపరిపక్వమైనటువంటి ఏంటంటే కాయలు, ఈ కాయలు అనేవి పళ్ళగా మారాలంటే ఫ్రూట్స్గా మారాలంటే ఇక్కడ మనకు కావాల్సింది అంటే ఈ ఇథిలిన్ అనే హార్మోన్ అనేది కంపల్సరీగా మనకి యూస్ఫుల్. అయితే న్యాచురల్గా చెట్ల పైన ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్గా సైంటిస్టులు వీటిని తయారు చేయడం వల్ల మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి. వీటిని ఎక్కువగా ఏం చేస్తుంటారంటే ఫ్రూట్ అమ్మే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇవి కాయలు ఏం చేస్తున్నారంటే పండ్లుగా మార్చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే ఈ ఇథిలిన్ అనే గ్యాస్ని వాటి మీద స్ప్రే చేయడం వల్ల ఆ కాయలని పళ్ళుగా కొన్ని అతి త్వరలో అంటే కొన్ని రోజుల్లో ఫ్రూట్స్గా చేంజ్ అవుతాయి. దీనివల్ల ఇటువంటి ఫ్రూట్స్ని మనం ఎక్కువ కాలం ఉండడం వల్ల అవి క్యాన్సర్స్ లాంటి కొన్ని రకాల వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి న్యాచురల్గా మనకి వచ్చే ఫ్రూట్స్ని మనం తినడం ఎంతో మంచిది. ఇథిలిన్ అనేది ఏంటంటే ఫ్రూట్స్ అంటే అన్రైపెన్ ఫ్రూట్స్ని ఫ్రూట్స్గా చేంజ్ అయ్యేటట్లు చేసేది ఏంటంటే ఇథిలిన్ అనే హార్మోన్గా మనం చెప్పుకుంటాం. ఓకే. అవును సార్. కాయని పండుగ మార్చడానికి ఈ ఇథిలిన్ అనే హార్మోన్ అనేది అవసరం అవుతుందన్నమాట. సరే ఒక్క నిమిషం.
నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే రిఫ్లెక్స్ ఆర్ కంటిన్యూ టు బీ మోర్ ఎఫిషియన్సీ ఫర్ క్విక్ రెస్పాన్స్ జస్టిఫై ది స్టేట్మెంట్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిఫ్లెక్స్ ఆర్క్ అనేది మనం చూసుకున్నట్లయితే దీన్ని తెలుగులో ఏమంటారంటే అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు. అంటే ఈ అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటే మోర్ ఎఫిషియన్సీ ఆఫ్ క్విక్ రెస్పాన్స్ అంటే ఇవి త్వరగా ఇక్కడ మనం చూసుకుంటే వేగంగా మనకి ప్రతిస్పందన జరగడానికి ఏ విధంగా యూస్ అవుతాయి దీని గురించి మనకి స్టేట్మెంట్ అడిగారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిఫ్లెక్స్ ఆర్క్ అనేది మనం చూసుకున్నట్లయితే బ్రెయిన్తో కనెక్ట్ అవ్వకుండా డైరెక్ట్గా ఇది బ్యాక్ బోన్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందువల్ల మనకి ఏదైనా మన బ్రెయిన్తో ఆలోచించి చేసేదానికంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేది ఏంటంటే ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతుంది అన్నమాట. రెస్పాండ్ అవ్వడం వల్ల మనకి వెంటనే క్విక్గా మనం ఏంటంటే అక్కడి నుంచి మనం ఆ పని తొందరగా చేయడానికి జరుగుతుంది రిఫ్లెక్స్ ఆర్క్ అనేది. అయితే ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేది మనం చూసుకున్నట్లయితే హ్యూమన్ బీయింగ్స్తో పోల్చుకున్నట్లయితే యానిమల్స్లో వెల్ డెవలప్ అయ్యి ఉంటుంది అన్నమాట ఏదంటే ఈ రిఫ్లెక్స్ ఆర్క్ అనేది. అందువల్ల అవి ఏవైనా సరే మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ ఉంది, ఆ పిల్లిని మనం ఇలా సడన్గా అనేసరికి మనకంటే చాలా తొందరగా క్విక్ రెస్పాన్స్ అవ్వడానికి మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అదేవిధంగా మిగిలిన యానిమల్స్లో కూడా, ఎందుకంటే వీటిలో రిఫ్లెక్స్ ఆర్క్ అనేది వెల్ డెవలప్ అయ్యింది. అందువల్ల ఇవి ఏంటంటే దేనికైనా సరే అవి అక్కడ జరిగే స్టిమ్యులస్కి ఆ స్టిమ్యులస్ తగ్గట్టు రెస్పాన్స్ కూడా చాలా క్విక్గా ఉంటుంది. ఓకే, ఈ అంటే హ్యూమన్ బీయింగ్స్తో పోల్చుకున్నట్లయితే ఇవి వెల్ డెవలప్ దేంట్లో అంటే మనం చూసుకున్నట్లే యానిమల్స్లో తొందరగా జరుగుతుందన్నమాట. అంటే అక్కడ మనం చూసుకున్నట్లయితే న్యూరల్ నెట్వర్క్ అనేది వెల్ డెవలప్ అయి ఉంటుంది వీటిలో అంటే యానిమల్స్లో. ఓకే, అంటే రిఫ్లెక్స్ ఆర్క్ అనేది మనం చూసుకుంటే బ్రెయిన్తో ఆలోచించి చేయడానికి కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది. ఈలోగా ఒక్కోసారి జరగవలసిన ప్రమాదం కూడా జరిగిపోతుంది. కావున వాటి నుండి మనం తొందరగా రెస్పాండ్ అయ్యి మనం తొందరగా మేలుకునేటట్లు, అంతేకాకుండా మన బాడీని మనల్ని రక్షించేటట్లు చేసేది ఎవరంటే రిఫ్లెక్స్ ఆర్క్ అనేది. అందువల్ల మనం ఫర్ ఎగ్జాంపుల్ మన కాలుకు ముళ్ళు కూర్చునంటే వెంటనే మనం ఏం చేస్తామంటే ఏమాత్రం ఆలోచించకుండా మన చేతితో ఏం చేస్తామంటే ఆ ముళ్ళుని తీయడానికి జరుగుతుంది. అంటే ఇదంతా దేని ద్వారా జరుగుతుందంటే ఈ రిఫ్లెక్సెస్ ఆర్క్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్. ఇన్వాలంటరీ అసంకల్పిత ప్రతీకార్య చర్యలు ఏంటంటే ఈ పనులన్నీ కూడా మనకి ఏం చేస్తుందంటే చేయడంలో హెల్ప్ చేస్తుందన్నమాట. అంతేకాకుండా ఇది ఏంటంటే బ్రెయిన్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా మనకి ఏంటంటే మన స్పైనల్ కార్డ్తో వర్క్ అంతా కూడా తొందరగా ఫాస్ట్గా అయ్యేటట్లు చేస్తుంది. అంటే హ్యూమన్ బీయింగ్స్తో పోల్చుకున్నట్లయితే అదర్ యానిమల్స్లో వెల్ డెవలప్ అయ్యి ఉందన్నమాట. ఎందుకంటే యానిమల్స్లో మనం చూసుకుంటే బ్రెయిన్ అనేది వెల్ డెవలప్ అయింది, అదర్ యానిమల్స్లో మనకి ఇది తక్కువగా మనం చూసుకున్నట్లే బ్రెయిన్ అంతా తొందరగా డెవలప్ అవ్వకపోవడాన్ని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఓకే, డ్రా ఏ డయాగ్రామ్ షోయింగ్ ద కరెక్ట్ పొజిషన్స్ ఆఫ్ ప్యాంక్రియాస్, థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అండ్ ఎడ్రినల్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే గ్లాండ్స్, హ్యూమన్ బీయింగ్స్లో ఉండే గ్లాండ్స్ మనం చూసుకుంటాం. అంటే గ్లాండ్స్ అనేవి మనం చూసుకుందాం. వాట్ ఆర్ ద గ్లాండ్స్ అంటే గ్లాండ్స్ అంటే ఏంటంటే తెలుగులో వీటిని గ్రంథులు అంటారు. మరి ఈ గ్లాండ్స్ అనేవి చూస్తుంటాం. మరి ఈ గ్లాండ్స్ ఎప్పుడు కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆల్వేస్ రిలీజ్ ద హార్మోన్స్. ఈ హార్మోన్స్ని ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే సెక్రేషన్ చేస్తుంటాయి. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, అదర్ యానిమల్స్ ఆల్సో దే సెక్రేషన్ ఆఫ్ హార్మోన్స్. అంటే ఇది ఏంటంటే ఈ సిస్టమ్ అనేది ఎండోక్రైన్ సిస్టమ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు ద నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టంలో ఇది ఒక పార్ట్గా చెప్తుంటారు అనమాట. ఓకే, అంటే ఈ నర్వస్ సిస్టంలో మనం చూసుకున్నట్లయితే ఎండోక్రైన్ సిస్టంలో మనకి ఏంటంటే ఇవి హార్మోన్స్ని ఎప్పుడు కూడా రిలీజ్ చేస్తుంటాయి. ఈ ఎండోక్రైన్ సిస్టంలో మనకి కొన్ని గ్లాండ్స్ మనం చూసుకుంటాం. మరి ఇంతకీ గ్లాండ్స్ ఏంటో మనం చూద్దాం. ఇంతకీ ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి మనం తెలుసుకునే ముందు ఈ హార్మోన్స్ అనేవి ఏం చేస్తాయంటే దే ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్. అంటే ఒక ప్లేస్లో రిలీజ్ అయ్యి దాని ఎఫెక్ట్ అనేది మరొక ప్లేస్లో చూపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి ఇప్పుడు కూడా దీనికి ప్రత్యేకించి డక్ట్స్ ఆర్ వెజల్స్ ఉండవు. సో దే ఆర్ ఫ్లోయింగ్ విత్ ద బ్లడ్. రక్తంలో కలిసి ఏం చేస్తాయంటే ఒక దగ్గర రక్తంతో కలిసి ఏం చేస్తే ట్రాన్స్పోర్ట్ అవుతూ మరొక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తుందంటే అక్కడ వాటికి ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. ఎవరంటే ఎండోక్రైన్ గ్లాండ్స్. ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇప్పుడు కూడా దేని రిలీజ్ చేస్తాయి అంటే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంటాయి. మరి హార్మోన్స్ ఏంటి ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. అయితే హార్మోన్స్ని రిలీజ్ చేసే గ్లాండ్స్ గురించి కూడా ఇప్పుడు మనం చూద్దాం. అందులో మనకి కొన్ని చూద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన యొక్క బ్రెయిన్ ఉంటుందిగా, ఆ బ్రెయిన్ యొక్క కింద భాగంలో మనం చూసుకున్నట్లయితే పీ షేప్ అంటే ఒక బఠానీ గింజ పరిమాణంలో ఉంటుందన్నమాట. ఈ బఠానీ గింజ పరిమాణంలో ఉన్నటువంటి ఈ గ్లాండ్నే మనం పిట్యూటరీ గ్లాండ్ అంటామన్నమాట. ఇది చూడడానికి చాలా చిన్నది అయినప్పుడు కూడా ఇది 6 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అందులో మనం చూసుకున్నట్లయితే ఆ హార్మోన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
అట్లయితే ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ హార్మోన్స్ LH స్టాండ్స్ ఫర్ ల్యూటినైజింగ్ హార్మోన్, FSH అంటే ఫొలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, GH అంటే గ్రోత్ హార్మోన్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్. అంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఈ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్ వెళ్ళి ఏం చేస్తాయంటే ఆ గ్లాండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే ఆ గ్లాండ్స్ని యాక్టివేట్ చేయడం వల్ల అవి ఏం చేస్తుంటే హార్మోన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ LH ల్యూటినైజింగ్ హార్మోన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే మనకి టెస్టోస్టెరాన్, మేల్స్లో అయితే టెస్టోస్టెరాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అయ్యేటట్లు, ఫీమేల్ అయితే ఓవరీలో మనం చూసుకున్నట్లయితే ఈస్ట్రోజన్ హార్మోన్ని యాక్టివేట్ చేసేటట్లు చేస్తుంది. సెకండ్ వన్ మనం చూసుకున్నట్లయితే FSH ఫొలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అంటే ఇది కూడా ఫీమేల్లో మనం చూసుకుంటే ఫొలికల్స్, గ్రాఫియన్ ఫొలికల్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రాఫియన్ ఫొలికల్స్ని యాక్టివేట్ చేసి అక్కడ ఏంటంటే మనకి ఆ గ్రాఫియన్ ఫొలికల్స్ యాక్టివేటెడ్ చేసి వాటి నుంచి ఎగ్ అనేది రిలీజ్ ఓవ్యులేషన్ అయ్యేటట్లు చేసేది ఏదంటే FSHగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ వన్ ఈజ్ TSS స్టాండ్స్ ఫర్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ వచ్చి ఏం చేస్తుందంటే మనకి నెక్ దగ్గర మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడంలో కీ రోల్ చేసేది ఎవరంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఎప్పుడైతే ఈ హార్మోన్ వచ్చి ఈ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి థైరాక్సిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయడం అనేది, అది సెక్రేషన్ చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఫోర్త్ వన్ ఏంటంటే గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ మనం చూసుకున్నట్లయితే మనలో పెరుగుదల అంటే మన బోన్స్ కానీ మజిల్స్ కానీ ఇవన్నీ కూడా వెల్ డెవలప్ అవుతూ ఎలాంగేట్ అవ్వాలంటే ఏ హార్మోన్ కంపల్సరీ ఉండాలంటే గ్రోత్ హార్మోన్. ద గ్రోత్ హార్మోన్ ఆల్సో నోన్ యాజ్ సొమాటోట్రోఫిక్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్కి ఇంకో పేరు ఏంటంటే సొమాటోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటారు. ఈ గ్రోత్ హార్మోన్ ఈ విధంగా రిలీజ్ అయ్యేట్టు చేస్తుంది. నెక్స్ట్ మనం ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్. ఈ ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అనేది మనం చూసినట్లయితే మనకి కిడ్నీస్ పైన మనకి 2 గ్లాండ్స్ ఉంటాయి, 1 pair ఆఫ్ గ్లాండ్స్. ద గ్లాండ్స్ ఈజ్ కాల్డ్ ఎడ్రినల్. మరి ఎడ్రినల్ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి ఎడ్రినల్ అయిన హార్మోన్ రిలీజ్ చేయాలంటే కంపల్సరీగా ACTH అనే హార్మోన్ కంపల్సరీ ఉండాలి. మరి ఈ హార్మోన్ రిలీజ్ చేసింది ఎవరంటే పిట్యూటరీ గ్లాండ్. మరి పిట్యూటరీ గ్లాండ్ అనేది ఎడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అనేది రిలీజ్ చేయడం వల్ల ఇది వచ్చి ఎడ్రినల్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడం వల్ల ఎడ్రినల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, సెక్రేషన్ అవుతుంది. మరి పిట్యూటరీ గ్లాండ్ అనేది మనం చూసుకున్నట్లయితే మనకి బ్రెయిన్ దగ్గరలో హైపోథాలమస్ దగ్గరలో మనకి ప్లేస్లో మనకి చిన్న P షేప్లో ఉంటుంది. P మీన్స్ బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది అన్నమాట. సో దిస్ హార్మోన్ ఆల్సో నోన్ యాజ్ మాస్టర్ గ్లాండ్ అంటారు. ఎందుకంటే ఇన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తూ మన బాడీలో ఉండే ఇతర హార్మోన్స్ని తన కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల దీన్ని ఏమంటారంటే మాస్టర్ గ్లాండ్ అనే పేరుతో నిక్నేమ్తో దీన్ని పిలవడం జరుగుతుంది. దేన్నంటే పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది చూసుకున్నట్లయితే కొన్ని రకాల కోళ్ళకి మనం చూసుకుంటే పౌల్ట్రీలో కానీ అదేవిధంగా ఫిషరీస్లో ఫిషెస్ అవి తొందరగా గ్రోత్ అవడం కోసం పిట్యూటరీ హార్మోన్ తో ఉన్నటువంటి ఇంజెక్షన్స్ చేయడం వల్ల అవి తొందరగా వెల్ గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట ఈ పిట్యూటరీ గ్లాండ్ అయిన హార్మోన్ వల్ల. అయితే ఏం చేస్తుందంటే మిగిలిన అన్ని హార్మోన్స్ తన యొక్క కంట్రోల్లో ఉంచడం వల్ల ఈ హార్మోన్ ఏమంటారంటే మాస్టర్ గ్లాండ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే మిగిలిన హార్మోన్స్ ఇది ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి ఆ గ్లాస్ యాక్టివేట్ చేయడం వల్ల హార్మోన్స్ సెక్రేషన్ అయ్యేటట్లు చేస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్ అని మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడ ఉంటుంది మన యొక్క బ్రెయిన్ దగ్గరలో బ్రెయిన్ కింద హైపోథాలమస్ దగ్గరలో ఈ గ్లాండ్ అనేది మనకి కనిపిస్తుంది, హైపోథాలమస్ దగ్గరలో. సెకండ్ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్. ఈ థైరాయిడ్ గ్లాండ్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి నెక్ దగ్గరలో ఉంటుంది. ఓకే, నెక్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ నెక్ ఉండే ప్లేస్లో మనకి ఏంటంటే ఈ గ్లాండ్ అనేది మనకి కనిపిస్తుంది. మరి థైరాయిడ్ గ్లాండ్ అనే ఈ గ్లాండ్ ఏం రిలీజ్ చేస్తుందంటే థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది ఏంటంటే ఇది ఎక్కువగా సెక్రేషన్ అవ్వాలంటే మన అయోడైజ్డ్ అంటే అయోడిన్ అనేది మనకి ఎక్కువ ఉండాలి. ఈ అయోడిన్ ఎలిమెంట్ ఎక్కువగా ఉండడం వల్ల థైరాక్సిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన అయోడైజ్డ్ ఫుడ్ అంటే లైక్ సీ ఫుడ్స్ అంటే మన సీ నుంచి వచ్చే ఫిషెస్ కానీ అయోడైజ్డ్ సాల్ట్ కానీ ఇంకా మన సీ ఫుడ్ ఐటమ్స్ సీ ఫుడ్ ప్రోడక్ట్స్ని మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి అక్కడ ఎక్కువగా సోర్సెస్ ఆఫ్ ద అయోడిన్ సోర్సెస్గా వాటిని చెప్తుంటారు అనమాట. ఓకే, ఈ అయోడిన్ అనేది ఎంత ఎక్కువగా ఉన్నట్లయితే ఆ అయోడిన్ ఎంత ఎక్కువగా ఉంటే మన బాడీలో ఆ థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. మరి ఈ థైరాక్సిన్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే మన మెంటల్ ఫంక్షన్స్ అంటే మానసిక చర్యలు అన్నిటి కూడా తన నియంత్రణలో ఉంచుతుంది అనమాట. ఏదంటే
థైరాక్సిన్. మరి ఈ థైరాయిడ్ గ్లాండ్కి బోత్ సైడ్స్ ఉండే గ్లాండ్స్ని ఏమంటారంటే పారాథైరాయిడ్స్ అంటారు. అంటే థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్కి బోత్ సైడ్స్లో మనకి మరొక గ్లాండ్ అనేది ఉంటుంది. దిస్ గ్లాండ్ ఈస్ కాల్డ్ పారాథైరాయిడ్. దిస్ పారాథైరాయిడ్ హార్మోన్ సెక్రేషన్ ఆఫ్ ద పారాథైరాక్సిన్ హార్మోన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వాలంటే మనం ఎక్కువగా అయోడిన్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, లైక్ సాల్ట్, లేకపోతే ఇంకా సీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే మనకి అయోడిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. మరి అయోడిన్ ఎక్కువగా రిలీజ్ అవ్వాలంటే మనకి ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. మనకి ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే థైరాయిడ్ అనే ఒక గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. దే ఆర్ లొకేటెడ్ ఇన్ అవర్ నెక్. మన నెక్ దగ్గరలో ఈ గ్లాండ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనం చూసుకుంటే ఫ్రాగ్, మీరు 8th క్లాస్లో నేర్చుకున్నారు. ఫ్రాగ్లో కూడా మనం చూసుకుంటే మెటామార్ఫోసిస్ అనే ఒక లైఫ్ ప్రాసెస్ అనేది జరగాలంటే వాటిలో కంపల్సరీగా అయోడిన్ అనే హార్మోన్ అనేది ఉండాలి. ఈ అయోడిన్ అనే ఎలిమెంట్ అనేది ఉండాలి. ఈ అయోడిన్ అనేది మనం చూసుకున్నట్లయితే థైరాక్సిన్ హార్మోన్ని ఈ ఫ్రాగ్స్లో కూడా రిలేటెడ్ చేసి అప్పుడు దాని ద్వారా అది ఏంటంటే మెటామార్ఫోసిస్, తెలుగులో దాన్ని రూప విక్రయం అంటారు. ఈ రూప విక్రయం అనే ప్రక్రియ జరగాలంటే కంపల్సరీగా ఈ హార్మోన్ అనేది అవసరం. ఓకే, ఈ విధంగా మనకి జరుగుతుంది. తర్వాత అంటే ఈ థైరాయిడ్ వల్ల మనకు చూసుకుంటే ఈ రోజుల్లో మనకి థైరాయిడ్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. అంతేకాకుండా చాలామంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చాలామంది సఫర్ అవుతున్నారు. ఈ రోజు మనం నవ్వే డేస్ అంటే ఈ రోజుల్లో మనం చాలా వరకు ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలామంది ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంది. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్కి బోత్ సైడ్స్ ఉంటుంది. మరి ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ ఆల్సో రిలీజ్ ద వన్ టైప్ ఆఫ్ హార్మోన్. ఈ హార్మోన్ పేరు ఏం పేరంటే పారాథార్మోన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ ఆర్ సెక్రేషన్ ఆఫ్ ద పారాథార్మోన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఈ థైరాయిడ్ అనేది ఆ హార్మోన్ లోపం వల్ల లేదా ఐడిన్ లోపం వల్ల మనలో చూసుకుంటే గాయిటర్ అనే డిసీజ్ వస్తుంది. దానివల్ల ఏంటి స్వెల్లింగ్ ఆఫ్ అవర్ నెక్. అంటే ఐడిన్ డెఫిషియన్సీ వల్ల మనం ఫస్ట్ క్లాస్ అయినటువంటి లైఫ్ ప్రాసెస్లో మన డైజెస్ట్ సిస్టంలో అసలు మన డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియన్స్ అందులో మనం చూసుకున్నట్లయితే ఇది మనకు కనిపిస్తుంది. అంటే ఈ గాయిటర్ అని దేనివల్ల వస్తుందంటే డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్. మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్లో అయోడిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల గాయిటర్ అనే ఒక రకమైన వ్యాధి అనేది వస్తుంది. దానికి కూడా కారణం ఏంటంటే డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే థర్డ్ గ్లాండ్ అనేటువంటి ప్యాంక్రియాస్. మరి ఈ ప్యాంక్రియాస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది మనకి లివర్కి కింద ఉంటుంది. లివర్ అనేది మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అనేది ఉంటుంది. ఈ లివర్ కింద భాగంలో మనం చూసుకున్నట్లయితే ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ అనేది ఉంటుంది. ఈ గ్లాండ్ విషయానికి వచ్చినట్లయితే మిగిలిన ఎండోక్రైన్ గ్లాండ్స్తో పోల్చుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిగిలిన గ్లాండ్స్తో పోల్చుకున్నట్లయితే ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ అనేది ఏం చేస్తుందంటే మనకి మిక్స్డ్ గ్లాండ్ అని చెప్తుంటారు. ఎందుకంటే ఒకవైపు నుంచి ఇది హార్మోన్స్ రిలీజ్ చేయగలుగుతుంది, మరొక వైపు నుంచి ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎంజైమ్స్ మన డైజెస్ట్ ఎంజైమ్స్ అని ముందు క్లాస్లో మనం లైఫ్ ప్రాసెస్ అనే లెసన్లో నేర్చుకున్నాం. ఆ రిలీజ్ చేసే 3 ఎంజైమ్స్ కూడా మనం నేర్చుకున్నాం. అవి ఏంటంటే అమైలేజ్, దే ఆర్ యాక్ట్స్ ఆన్ ద కార్బోహైడ్రేట్స్. సెకండ్ వన్ ఈజ్ లైపేజ్, దే యాక్ట్స్ ఆన్ ద ఫ్యాట్స్ ఆర్ లిపిడ్స్. థర్డ్ ఎంజైమ్ ఈజ్ కాల్డ్ ట్రిప్సిన్, దే ఆర్ యాక్ట్స్ ఆన్ ద ప్రోటీన్స్. ఈ ఎంజైమ్స్ గురించి మనం ముందు లెసన్లో నేర్చుకున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ALT, అమైలేజ్, లైపేజ్ అండ్ ట్రిప్సిన్. ఈ 3 ఎంజైమ్స్ని కూడా రిలీజ్ చేసి ఈ డైజెస్ట్ ఎంజైమ్స్ని కూడా రిలీజ్ చేసేది ఎవరంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్. అంతేకాకుండా ఒకవైపు నుంచి ఇది హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, మరొక వైపు నుంచి మనం చూసుకున్నట్లయితే ఎంజైమ్స్ని కూడా రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎంజైమ్ ఏదంటే మనందరికీ తెలిసినటువంటి ఇన్సులిన్. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా సరే ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ అనేది ఎక్కువగా మనం వయోభారంతో లేదా ఒక ఏజ్ వచ్చేసరికి 40-50 ఇయర్స్ నుంచి మనకి ఏంటంటే చాలా మందిలో షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ షుగర్ని కంట్రోల్ చేసే బ్లడ్లో ఉండే షుగర్, అందువల్ల దీన్ని బ్లడ్ షుగర్ అంటారు. మరి ఈ బ్లడ్లో ఉండే షుగర్ని కంట్రోల్ చేయాలంటే మనకి బాడీలో ఒక హార్మోన్ అనేది అవసరం. ఆ హార్మోన్ ఏదంటే ఇన్సులిన్. మరి ఇన్సులిన్ అనేది ఏంటంటే మన బాడీలో బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఈ బ్లడ్ షుగర్ ఎంత కంట్రోల్లో ఉంటే మనం అంత హెల్తీగా ఉంటాం. లేదా ఈ రోజుల్లో షుగర్ అనేది ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్. ఎందుకంటే చాలా రకాల సర్జరీస్ కానీ ఏవైనా చేయాలంటే మనకి ఏం కావాలంటే ఈ షుగర్ అనేది మన కంట్రోల్లో ఉండాలి, లేకపోతే తక్కువగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మన ప్రాణాలకే ప్రమాదం. మరి షుగర్ని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేషన్ చేయడానికి కారణమైన ఎంజైమ్ ఏదంటే ఇన్సులిన్. మరి దిస్ ఇన్సులిన్ వాజ్ సెక్రేటెడ్ బై ద ప్యాంక్రియాస్ గ్లాండ్. ఈ ప్యాంక్రియాస్ గ్లాండ్ ద్వారా ఏంటంటే ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే దే ఆర్ బిలో ద
బిలో ద లివర్ యొక్క బిలో మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది అయితే ఈ మనం చూసుకున్నట్లయితే ప్యాంక్రియాస్ మీద మొట్టమొదటిగా రీసెర్చ్ చేసింది ఎవరంటే పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఏంటంటే ఆ కాలంలో ఏం చేశారంటే కొన్ని జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువుల నుంచి ఏం చేశారంటే లైక్ పిగ్స్ ఇంకా కొన్ని రకాల జంతువుల యొక్క ప్యాంక్రియాస్ని తీసి ఆ చనిపోయిన జంతువుల నుంచి ప్యాంక్రియాస్ తీసి వాటి నుంచి ఇన్సులిన్ వేరు చేసి దాన్ని ఇంజెక్షన్గా ప్రిపేర్ చేసి దాన్ని మనకి ఏం చేశారంటే మనకి వ్యాక్సిన్ రూపంలో మనకి ఇచ్చేవారు పూర్వకాలంలో. కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అంటే మెడికల్ టెక్నాలజీ డెవలప్ అవడంతో వీటిని ఏం చేస్తారంటే మన బాడీలోనే కొన్ని రకాల బ్యాక్టీరియాస్ వాటి సాయంతో ఏం చేస్తున్నారంటే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యేటట్లు చేసి మనం దీన్ని వాడటం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఇన్సులిన్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్యాంక్రియాస్ అనేది ఎక్కడంటే ప్యాంక్రియాస్లో ఐలెట్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే ఒక ప్లేస్లో నుంచి రిలీజ్ అవుతుంది అన్నమాట. ఐలెట్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే ప్లేస్లో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం చెప్తుంటాం ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటే మొట్టమొదటిగా దీన్ని ఐడెంటిఫై చేసింది ఎవరంటే పాల్ లాంగర్హాన్స్. హీ వాజ్ ద ప్యాథాలజిస్ట్ ఇన్ జర్మనీ, ఫ్రీబర్గ్ యూనివర్సిటీలో జర్మనీలో ఆయన ఏం చేశారంటే ఒక ప్యాథాలజిస్ట్ ప్రొఫెసర్గా వర్క్ చేశారు. ఎవరంటే పాల్ లాంగర్హాన్స్. ఆయన మొట్టమొదటిగా ఈ ఐలెట్ ఆఫ్ లాంగర్హాన్స్ అనే ఒక పార్ట్ని ఎక్కడంటే ప్యాంక్రియాస్లో యానిమల్స్ యొక్క ప్యాంక్రియాస్లో ఐడెంటిఫై చేశారు చనిపోయిన జంతువులు. వాటిని మొట్టమొదటిగా ఆయన గుర్తించడం కాకుండా వాటి యొక్క ఫంక్షన్స్ కూడా వాటి మీద రీసెర్చ్ చేసే ఫంక్షన్స్ కూడా ఈయన ఏం చేశారంటే కనుక్కోవడం అనేది జరిగింది. అందువల్ల ఆయన గౌరవార్థం కొద్దీ దీన్ని ఏమంటారంటే ఐలెట్ ఆఫ్ లాంగర్హాన్స్, తెలుగులో దీన్నే లాంగర్హాన్స్ పుట్టికలు అనే పేరుతో పిలుస్తారు. ఈ లాంగర్హాన్స్ ఐలెట్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేది ఏం చేస్తుందంటే ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అంతేకాకుండా ప్యాంక్రియాస్ మిక్స్డ్ గ్లాండ్ అని మనం చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా గ్లాండ్స్ అనేసరికి ఎండోక్రైన్ గ్లాండ్స్లో మనం చూసుకున్నట్లయితే ఏం చేస్తుందంటే ఈ గ్లాండ్స్ అనేవి కొంతవరకు ఎలా ఉంటాయంటే డక్ట్ అనేవి ఉంటాయి. డక్ట్ అంటే పైప్స్లా ఉంటాయి. నిజానికి ఎండోక్రైన్ గ్లాండ్స్ చాలా వాటికి డక్ట్ అనేవి ఉండవు. కానీ మన ప్యాంక్రియాస్లో ఏమంటే డక్ట్ అనేది ఉంటుంది. ఈ డక్ట్ ఉండడం వల్ల ఈ డక్ట్ సైన్తో ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ డక్ట్ పేరే మనం చూసుకున్నట్లయితే ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటారు. ఓకేనా, ఆ ప్యాంక్రియాటిక్ డక్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే డక్ట్స్ అనేవి ఉంటాయి. మరి అదేవిధంగా డక్ట్ లేకుండా రిలీజ్ అయితే మనం చూసుకుంటే వాటే మన హార్మోన్స్ అంటాం. అందువల్ల ఈ విధంగా వీటిని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది లివర్ యొక్క కింద భాగంలో ఉంటుంది. దే ఆర్ లొకేటెడ్ బిలో ద లివర్ యొక్క క్రింద భాగంలో దీన్ని మనం చూసుకుంటే ప్యాంక్రియాస్ అనేది మనకి కనిపిస్తుంది. ఎడ్రినల్ గ్లాండ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫోర్త్ గ్లాండ్ అయినటువంటి ఎడ్రినల్ గ్లాండ్. మరి ఎడ్రినల్ గ్లాండ్ అనేది మనం చూసుకుంటే కిడ్నీస్ పైన మనకి ఉంటుంది. బోత్ కిడ్నీస్ అంటే ఈ కిడ్నీస్ అనేది మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్ అంటే మన బ్యాక్ బోన్కి బోత్ సైడ్స్ అంటే ఇరువైపులా మనకి ఏం కనిపిస్తుందంటే ఈ కిడ్నీస్ అనేవి కనిపించడం జరుగుతుంది. అయితే ఈ కిడ్నీస్ మనం చూసుకున్నట్లయితే కిడ్నీస్ యొక్క అప్పర్ పార్ట్ అంటే కిడ్నీస్ యొక్క పై భాగంలో మనం చూసుకున్నట్లయితే 2 స్ట్రక్చర్స్ క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ది క్యాప్ లైక్ స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ ఎడ్రినల్ గ్లాండ్. ఎడ్రినల్ గ్లాండ్ అనేవి మనకి ఈ పైన మనకి 1 పెయిర్ ఆఫ్ ఎడ్రినల్ గ్లాండ్స్ అనేవి ఈ పైన కనిపిస్తాయి కిడ్నీ పైన. మరి ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఏం చేస్తుందంటే ఒక రకమైన హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దిస్ హార్మోన్ నేమ్ ఈస్ కాల్డ్ ఎడ్రినలిన్. ఈ ఎడ్రినలిన్ హార్మోన్ అయితే ఏం చేస్తుందంటే మన బాడీలో ఎమోషనల్ ఫీలింగ్స్ అంటే మనలో కోపం కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఇటువంటి ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ కూడా వేరే కంట్రోల్లో ఉంటుందంటే ఈ ఎడ్రినల్ అనే హార్మోన్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. అందువల్ల ఈ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యి మన బ్లడ్లోకి రావడం వల్ల మనలో విపరీతమైన కోపం కానీ భయం కానీ ఆందోళన ఇవన్నీ కూడా వస్తుంటాయి. అంటే విపరీతం కోపంగా ఉండేటప్పుడు మనలో కొన్ని రకాల సిమ్టమ్స్ అంటే కొన్ని రకాల లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయి ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల. వాటి వల్ల ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఎరెక్షన్ ఆఫ్ ద హెయిర్ అంటే మనకి గూస్ బంప్స్ అంటాం కదా, హెయిర్ అనేది ఇలాగ అవుతుంది. అంతేకాకుండా మన వాయిస్ అనేది కూడా చాలా గంభీరంగా అవుతుంది. మన మజిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. అంతేకాకుండా మన ఐబాల్ యొక్క సైజు కూడా ఏమవుతుందంటే పెద్దగా అవుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే స్వెట్ అనేది కూడా వస్తుంది ఈ కోపంలో. అంటే ఈ విధంగా అంటే ఈ కోపంలో ఈ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల అవతల వాళ్ళు మనం కొట్టవచ్చు లేదా వాళ్ళ చేతిలో మనం దెబ్బలైనా తినవచ్చు. అందువల్ల ఈ హార్మోన్ ఏమంటారంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. అంటే ఫ్లైట్ అనగా అవతల వాళ్ళతో మనం పోరాటం చేయొచ్చు లేదా వాళ్ళ చేత మనం దెబ్బలైనా తినవచ్చు. అందువల్ల ఈ హార్మోన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్గా చెప్తుంటాం. ఒకసారి దీనివల్ల వీటి వల్ల మనం ఒకసారి ప్రాణాలు కూడా ప్రమాదం అనేది ఉంటుంది. ఓకే, ఈ హార్మోన్ అనేది మన కంట్రోల్లో ఉన్నట్లయితే అంటే ఈ హార్మోన్ అనేది అంత ఎక్కువగా రిలీజ్ అయితే అంత ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటుంది. దేనివల్ల అంటే ఈ ఎడ్రినల్ అనే హార్మోన్. అంతేకాకుండా ఎడ్రినల్ హార్మోన్తో పాటు నార్ ఎడ్రినలిన్
నార్ ఎడ్రినాలిన్ హార్మోన్ కూడా మనకి రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. అదేవిధంగా ఎడ్రినల్ గ్లాండ్లో మనం చూసుకున్నట్లయితే ఈ గ్లాండ్ యొక్క అవుటర్ పార్ట్లో మనకి చూసుకుంటే బయట ఉండే పార్ట్ మనం ఏమంటారంటే కార్టెక్స్. ఎడ్రినల్ కార్టెక్స్ అనేది మనకి 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ ఎడ్రినల్ కార్టెక్స్ అనేది రిలీజ్ చేసి ఈ 2 హార్మోన్స్ పేరు ఏం పేరు అంటే ఆల్డోస్టెరాన్, కార్టిసోల్ అనే 2 హార్మోన్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎడ్రినల్ గ్లాండ్ యొక్క కార్టెక్స్ రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా ఎడ్రినల్ గ్లాండ్ యొక్క మిడుల్లా అనే పార్ట్ దేని రిలీజ్ చేస్తుందంటే ఎడ్రినలిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ హార్మోన్. కాబట్టి ఈ హార్మోన్ అనేది ఏంటంటే మన ఎమోషనల్ ఫీలింగ్స్ని వీటి యొక్క కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. అందువల్ల ఈ ఎడ్రినల్ హార్మోన్కి ఇంకో పేరు ఏంటన్నారంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్గా చెప్తుంటాం. ఓకే, ఇది ఇక్కడతో మనం ఈ హార్మోన్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం. అయితే ఇంతకీ మనం చెప్పుకోబోయే మరొకటి ఏంటంటే హార్మోన్స్కి ఏముంటాయంటే రిలీజ్ చేసే వాటిని గ్లాండ్స్ అని అంటామన్నమాట. ఏ గ్లాండ్స్ అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్, మళ్ళీ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనేవి వేరే ఉంటాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ రిలీజ్ చేసే బయోకెమికల్స్ని మనం హార్మోన్స్ అంటాం. మరి హార్మోన్స్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్, అదేవిధంగా పారాథైరాయిడ్ రిలీజ్ చేసే హార్మోన్ని థైరాక్సిన్ అని, థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్ని థైరాక్సిన్ అనే హార్మోన్ అని, అదేవిధంగా మనకి ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే హార్మోన్ని మనం చూసుకున్నట్లయితే ఇన్సులిన్ అని, అదేవిధంగా మనకి కిడ్నీస్ పైన ఉన్నటువంటి ఎడ్రినల్ గ్లాండ్స్ రిలీజ్ చేసినటువంటి హార్మోన్ మన ఎడ్రినలిన్ హార్మోన్తో మనం వీటి గురించి ఇప్పటివరకు ఈ టాపిక్ చెప్పుకున్నాం. అయితే ఇందుకీ ఎండోక్రైన్ గ్లాండ్స్ రిలీజ్ చేసి హార్మోన్స్కి ఏంటంటే ఎండోక్రైన్ గ్లాండ్స్కి ప్రత్యేకించి డక్ట్స్ అంటే పైప్స్లా ఉండవు. సో అవి ఇప్పుడు కూడా దేంట్లో అంటే బ్లడ్లో మిక్స్ అయ్యి అవి ఒక దగ్గర రిలీజ్ అయ్యి వాటి యొక్క ఫంక్షన్ మరొక దగ్గర ఎఫెక్ట్ అని చూపిస్తుంది. ఈ హార్మోన్స్ ఎప్పుడు కూడా లో అమౌంట్ రిలీజ్ అయినప్పుడు కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది మోర్గా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉండడం అనేది jరుగుతుంది. అంతేకాకుండా ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి స్టడీ చేసే సబ్జెక్ట్ ఏమంటారంటే ఎండోక్రైనాలజీ అంటారు. ఎండోక్రైన్ గ్లాండ్స్ సెక్రేషన్ ఆఫ్ బయోకెమికల్స్, ఎండోక్రైన్స్ రిలీజ్ చేసే ఈ జీవరసాయనాలే మనం హార్మోన్స్ అనే పేరుతో పిలుస్తుంటాం. మరి స్టడీ ఆఫ్ హార్మోన్స్ గురించి స్టడీ చేసే సబ్జెక్ట్ని ఏమంటారంటే ఎండోక్రైనాలజీ అంటాం. ఈ రోజుల్లో ఇది మెడిసిన్లో మనం ఎక్కువగా వింటున్న ఒక పదంగా మనం చెప్తుంటాం. అదేవిధంగా మన బాడీలో లార్జెస్ట్ గ్లాండ్ ఏదంటే మనం చెప్పుకున్నట్లయితే లివర్ అనేది మన బాడీలో లార్జెస్ట్ గ్లాండ్గా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లివర్కి రీజనరేషన్ అయ్యే కెపాసిటీ కూడా మనకి లివర్లో కనిపించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది మరి అదేవిధంగా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే దే ఆర్ లొకేటెడ్ ఇన్ అవర్ బాడీ, అంటే మన యొక్క శరీరంలో అంతర్భాగంలో ఇంటర్నల్ ఆర్గన్స్లో ఇంటర్నల్ పార్ట్లో ఉంటాయి. ఎండోక్రైనాలజీ అంటే ఇక్కడ మన ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే మన ఇంటర్నల్ పార్ట్స్లో ఉండే గ్లాండ్స్ని మనం ఏమంటారంటే ఎండోక్రైన్ గ్లాండ్స్గా చెప్పుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవి అన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్. అంటే అక్కడ మన పిట్యూటరీ గ్లాండ్ కానీ, పారాథైరాయిడ్ కానీ, థైరాయిడ్ గ్లాండ్ కానీ, అదేవిధంగా లివర్, ప్యాంక్రియాస్, అదేవిధంగా మనం చూసుకుంటే ఎడ్రినల్ గ్లాండ్స్, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్గా చెప్పుకుంటాం. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎల్లప్పుడూ కూడా హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. అదేవిధంగా ఎక్సోక్రైన్ గ్లాండ్స్ కూడా ఉన్నాయి. మరి ఎక్సోక్రైన్ గ్లాండ్స్లో మనం చూసుకుంటే మన మౌత్లో మన బక్కల క్యావిటీ, దాన్నే వారల్ క్యావిటీ అంటారు. ఇందులో మనం చూసుకుంటే 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. మరి సెలైవరీ గ్లాండ్స్ దేని రిలీజ్ చేస్తుంటే సెలైవాని రిలీజ్ చేస్తాయి. మరి సెలైవాలో ఉండే ఎంజైమ్ పేరే సెలైవా అమైలేజ్. దే ఆర్ యాక్ట్స్ ఆన్ ద కార్బోహైడ్రేట్స్. మన మౌత్లో ఉన్నప్పుడు మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ని మన మౌత్లో ఉన్నప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేయడంలో హెల్ప్ చేసేది ఎవరంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సెలైవా అమైలేజ్ అనే ఎంజైమ్గా మనం చెప్పుకుంటాం. అయితే మన మౌత్లో మనం చూసుకునే 3 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. అదేవిధంగా మన ర్యాబిట్లో మనం చూసుకుంటే 4 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉండడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా మన ఎక్సోక్రైన్ గ్లాండ్స్కి మరొక కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మన స్వెట్ గ్లాండ్స్ అంటే మనకి స్వెట్ రిలీజ్ అవుతుంది, మనందరికీ తెలిసిందే. వాటిని మన స్వేద గ్రంథులు అంటారు. మరి స్వేద గ్రంథులు స్వేదాన్ని చిందిస్తాయి. ఆ స్వేదాన్ని మన భాషలో చెప్పాలంటే చెమట అంటాం. ఆ చెమట చిందించే గ్లాండ్స్ ఏదంటే మనం చూసుకున్నట్లయితే స్వెట్ గ్లాండ్స్. మరి స్వెట్ గ్లాండ్స్ని కూడా ఏదంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఎక్సోక్రైన్ గ్లాండ్స్ గా చెప్పుకుంటాం. అదేవిధంగా మ్యామరీ గ్లాండ్స్ అంటే మ్యామల్స్ అన్నిటిలో కూడా ఉండే గ్లాండ్స్ ఏంటంటే మ్యామరీ గ్లాండ్స్. దే ఆల్వేస్ సెక్రేషన్ ఆఫ్ ద మిల్క్ అనే ఇచ్చేగా మనం చెప్పుకుంటాం. ఓకేనా, ఇవే కాకుండా ఇంకా కొన్ని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ కొన్ని అదర్ కూడా ఉన్నాయి. మరి అదేవిధంగా మనం చూసుకుంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇవే కాకుండా మరికొన్ని ఉన్నాయి. అది ఏంటంటే మన బ్రెయిన్ దగ్గరలో పిట్యూటరీ గ్లాండ్, దాంతోపాటు మన పీనియల్ గ్లాండ్ అనేది ఉంది. అదేవిధంగా మన హార్ట్ దగ్గరలో అంటే మనకి 2 lungs మధ్యన అదే హార్ట్ దగ్గరలో మనం చూసుకుంటే అక్కడ థైమస్ గ్లాండ్ అనే మరొక గ్లాండ్ అనేది మనం చూస్తాం. అదేవిధంగా మన మెయిల్లో మనం చూసుకున్నట్లయితే టెస్టిస్ అనే గ్లాండ్ అనే మనం చూసుకుంటే పార్ట్స్,
ఆర్గాన్స్ అనేవి టెస్టిస్ అనే ఆర్గాన్స్ అనేవి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా ఫీమేల్లో మనం చూసుకున్నట్లయితే వావరీస్ అనే ఆర్గాన్స్ అనేవి ఏది రిలీజ్ చేస్తాయంటే మనం ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయడం మనకి జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది ఇక్కడతో మనకి ఈ టాపిక్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకుంటాం మన ఫిఫ్త్ వన్ అనేటువంటి నేమ్ ద టూ కాంపోనెంట్స్ ఆఫ్ సిఎన్ఎస్, హౌ ఆర్ దే ఆర్ ప్రొటెక్టెడ్, నేమ్ ద కాంపోనెంట్స్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ కోఆర్డినేటింగ్ సెంటర్ ఆఫ్ ద బాడీ, డిస్క్రైబ్ ద 3 రీజియన్స్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన సిఎన్ఎస్, వాట్ ఈస్ సిఎన్ఎస్ ఆల్రెడీ మన నర్వస్ సిస్టంలో నేర్చుకుని ఉంటాం. సిఎన్ఎస్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. మన నర్వస్ సిస్టంలో 3 పార్ట్స్, నర్వస్ సిస్టమ్ని 3 నర్వస్ సిస్టమ్గా మార్చారు. దే ఆర్ సిఎన్ఎస్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అండ్ సార్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిస్టమ్ ఏదంటే నర్వస్ సిస్టంలో మనకి చూసుకున్నట్లయితే 3 నర్వస్ సిస్టమ్ ఉంది. అయితే మనకి ఇప్పుడు ఉండే సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే 2 ఇచ్చారు. ఆ 2 ఏంటంటే మనం ఫస్ట్ వన్ చూసుకుంటే సిఎన్ఎస్ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. మరి సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనం చూసుకున్నట్లయితే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేవి మనకి ఇందులో కనిపిస్తాయి. దేంట్లో అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఇందులో నర్వస్ సిస్టమ్. మరి పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మనం చూసుకున్నట్లయితే ఏం కనిపిస్తాయంటే ఇందులో మనకి కనిపించేవి ఏంటంటే క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్ అనేవి ఉంటాయి. క్రేనియల్ నర్వ్స్ అని మనం చూసుకుంటే 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్, అంటే ఇవంతా కూడా మన యొక్క కపాలంలో ఉంటాయి, స్కల్లో ఉంటాయి. అందువల్ల వీటిని క్రేనియం అన్న స్కల్ అన్న ఉంటాయి. సో దే ఆర్ కాల్డ్ క్రేనియల్ నర్వ్స్. ద క్రేనియల్ నర్వ్స్ ఆర్ 12 pairs ఆఫ్ ప్రెజెంట్ ఇన్ అవర్ స్కల్. అదేవిధంగా సెకండ్ వన్ మనం చూసుకుంటే స్పైనల్ నర్వ్స్. ఈ స్పైనల్ నర్వ్స్ అని మనం చూసుకుంటే 31 pairs ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ ద స్పైనల్ కార్డ్ అంటారు తెలుగులో. దీన్నే మన వెన్నుపాము అంటాం. ఈ వెన్నుపాములో మనం చూసుకున్నట్లయితే 31 జతల మనకు చూసుకుంటే కచేరు నాడులనే ఉంటాయి. అదేవిధంగా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మనం చూసుకుంటే తెలుగులో దీన్ని పరిధి నాడీ వ్యవస్థ అని పేరుతో పిలుస్తుంటాం. మరి ఈ పరిధి నాడీ వ్యవస్థలో మనం చూసుకున్నట్లయితే మన యొక్క కపాలంలో మనం చూసుకుంటే 12 జతల కపాల నాడులనే ఉంటాయి. అదేవిధంగా మనం చూసుకుంటే కచేరు నాడీ దండం, దాన్నే మనం చూసుకుంటే వెన్నుపాము అంటాం. ఈ కచేరు నాడీ దండంలో మనం చూసుకుంటే మనకి 31 జతల మనం చూసుకుంటే వెన్నునాడులనే ఉంటాయి. వెన్నునాడులుగా మనం దీన్ని చెప్తుంటాం. నెక్స్ట్ అటానమస్ నర్వస్ సిస్టమ్. మరి అటానమస్ నర్వస్ సిస్టంలో కూడా మనం చూసుకుంటే దీన్ని స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటారు. మళ్ళీ అందులో మనం చూసుకున్నట్లయితే సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. మరి సింపాథిక్ నర్వస్ సిస్టమ్ని ఏమంటారంటే సింపాథిక్ అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటారు. దీన్ని అటానమస్ నర్వస్ సిస్టమ్ని ఏమంటారంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటారు. అంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటే ఏంటంటే అటానమస్ నర్వస్ సిస్టమ్గా చెప్తుంటారు. అదేవిధంగా సెకండ్ వన్ మన ఇందులో మళ్ళీ 2 parts ఉంటాయి, సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అండ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అని మనం చెప్పుకుంటాం. ఓకేనా, దీన్ని మనం చూసుకుంటే సహానుభూత స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంటారు. మరి దీన్ని ఏమంటారంటే పరసహానుభూత స్వయం చోదిత నాడీ వ్యవస్థగా ఈ విధంగా దీన్ని పేర్కొనడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది మరి సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి ఏమి ఇచ్చారంటే వాట్ ఆర్ ద 2 కాంపోనెంట్స్ అడిగారు. మరి ఇప్పుడు మనం చూసుకుంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ అయితే ఈ బ్రెయిన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటే సరే, బ్రెయిన్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జంతు రాజ్యంలో అత్యంత తెలివైన జంతువుగా ఎవరిని చెప్తారంటే ఎవరిని వర్ణించడం జరుగుతుందంటే మానవుని. ఎందుకంటే మిగిలిన యానిమల్స్తో పోల్చుకుంటే మానవుడు అనేవాడు అత్యున్నతమైన తెలివైన వ్యక్తిగా చెప్పుకుంటాం. అంటే మనిషి ఈరోజు ఎంత డెవలప్ అవుతున్నారంటే కారణం ఏంటంటే మన యొక్క బ్రెయిన్. మరి మన బ్రెయిన్ గురించి చూసుకున్నట్లయితే మన బ్రెయిన్లో సుమారు 10,000 నెర్వ్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఇవి చాలా మన బాడీతో పోల్చుకుంటే చాలా తక్కువ సెల్స్గా చెప్పుకుంటాం. 10,000 నెర్వ్ సెల్స్ ఆర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. దీన్నే నాడీ కణాలు అనే చెప్పుకుంటాం 10,000. మరి అంతేకాకుండా ఈ నెర్వ్ సెల్కి సపోర్ట్ చేస్తూ మనకి ఏముంటాయంటే 5,000 అంటే దానికి డబల్గా మనం చూసుకున్నట్లయితే ఏముంటాయంటే మనకి 5,000 గ్లియల్ సెల్స్ అని ఉంటాయి అన్నమాట. గ్లియల్ సెల్స్ అనేవి ఏంటంటే నెర్వ్ సెల్స్ కావాల్సిన పోషకాలను అందించడంతో పాటు ఎంతో కొంత రక్షణ అనేది కల్పిస్తుంది. ఎవరంటే ఈ గ్లియల్ సెల్స్ అనేవి కూడా మనకి బ్రెయిన్లో ఉంటాయి. ఓకే, మరి బ్రెయిన్ యొక్క అవుటర్ సర్ఫేస్ చూసుకుందాం. అంటే బ్రెయిన్ యొక్క మన మెదడు యొక్క ఉపరితలాన్ని చూసుకున్నట్లయితే ఇది బూడిద రంగులో ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మనం చూసుకున్నట్లయితే ఈ బ్రెయిన్ యొక్క ఇంటర్నల్ పార్ట్ అనేది ఎలా ఉంటుందంటే మనకి వైట్ ఇన్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద బ్రెయిన్ చూసుకున్నట్లయితే గ్రే ఇన్ కలర్ అంటే బూడిద రంగులో ఉంటుంది. అంటే మెదడు యొక్క ఉపరితలం అంతా బూడిద రంగులో ఉన్నట్లయితే అదే బ్రెయిన్ యొక్క చూడండి
అంటే బ్రెయిన్లో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంటాయి. అయితే ఈ ప్లేస్లో మనం చూసినట్లయితే బ్రెయిన్ యొక్క అవుటర్ సర్ఫేస్లో మనకి ఏ కలర్లో ఉంటుందంటే గ్రే కలర్లో ఉంటుంది. అదేవిధంగా బ్రెయిన్ యొక్క ఇంటర్నల్ పార్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ మనకి బ్రెయిన్ యొక్క అవుటర్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే గ్రే కలర్లో ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నల్ పార్ట్ మనం చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే వైట్ కలర్లో ఉంటుంది. మరి బ్రెయిన్ కవర్ చేస్తూ మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఆ 3 లేయర్స్ని మనం ఏమంటారంటే మెనింజెస్ అంటారు. ఓకేనా, బ్రెయిన్ కవర్ చేస్తూ మనకి మన బ్రెయిన్ కవర్ చేస్తూ మనకి 3 మెంబ్రెయిన్స్ అనేవి ఉంటాయి. అంటే బ్రెయిన్ కవర్ చేస్తూ మనకి 3 మెంబ్రెయిన్స్. దీస్ 3 మెంబ్రెయిన్స్ ఆర్ కాల్డ్ మెనింజెస్. ఈ మెనింజెస్లో మనం చూసుకున్నట్లయితే 2 మెనింజెస్ మధ్య ఉండే లేయర్స్ మధ్య మనం చూసుకున్నట్లయితే సిఎస్ఎఫ్ అనే ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ని కాపాడుతుంది అనమాట, అంటే మెంటల్ అండ్ ఫిజికల్. అదేవిధంగా నిజంగా మన బ్రెయిన్ కాపాడేది మనం చూసుకున్నట్లయితే అవుటర్గా కాపాడేది ఎవరంటే స్కల్. అంటే అందువల్ల మన స్కల్ని ఏమంటారంటే బ్రెయినీ బాక్స్. ఆ బ్రెయినీ బాక్స్లో మన బ్రెయిన్ అనేది చాలా సేఫ్టీగా ఉంటుంది. అంతేకాకుండా బ్రెయిన్ అనేది ఏంటంటే ఒక రకమైన లిక్విడ్లో బెలూన్గా ఉన్నట్టు లిక్విడ్తో ఉన్నటువంటి బెలూన్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది మన బ్రెయిన్ అనేది. ఎక్కడంటే స్కల్ లోపల. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ 3 మెనింజెస్ లేయర్స్లో ఒక రకమైన లిక్విడ్ ఉంటుంది. దిస్ లిక్విడ్ నేమ్ ఈస్ కాల్డ్ సిఎస్ఎఫ్. సిఎస్ఎఫ్ స్టాండ్స్ ఫర్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. దీన్నే మనకి ఏమంటారంటే మస్తిష్క మేరుద్రవం అంటారు. అంటే మన మెదడుని ఆవరించి 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరలు మెనింజెస్ పొరలు అంటారు. ఈ మెనింజెస్ పొరల మధ్యన మనం చూసుకున్నట్లయితే దీన్ని మస్తిష్క మేరు ద్రవం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనే ఒక ద్రవం అనేది ఉంటుంది. ఇది బ్రెయిన్ నుంచి మన స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి ఈ విధంగా ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్ అవుతూ కింద నుంచి పైకి, పైనుంచి కిందకు వస్తూ మన ఫిజికల్ అండ్ మెంటల్ ఇంజురీస్ అంటే శారీరక మానసిక ఆఘాతాల నుంచి మనల్ని ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ని, మన స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా మన స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే మన అందరికీ చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఎవరంటే బ్యాక్ బోన్. ఈ బ్యాక్ బోన్లో చాలా సురక్షితంగా ఉండే పార్ట్ ఏదైనా ఉందంటే అది ఏంటంటే స్పైనల్ కార్డ్. అదేవిధంగా మన బ్రెయిన్ ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే స్కల్. ఓకే, ఈ సిఎస్ఎఫ్ అనేది మనం చూసుకున్నట్లయితే మెనింజెస్ ఆ పొరల మధ్యలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, దీని యొక్క ముఖ్య వర్క్ ఏంటంటే శారీరక మానసిక ఆఘాతాల నుంచి మన బ్రెయిన్ని, మరి అదేవిధంగా మన మెదడుని, మరి అదేవిధంగా మన యొక్క వెన్నుపాముని కాపాడుతుంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఈ సిఎస్ఎఫ్ అనేది ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్కి, అదేవిధంగా స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి ఈ విధంగా కంటిన్యూస్గా ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ అవుతూ వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా సిఎస్ఎఫ్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. దాన్ని మస్తిష్క మేరు ద్రవం అనే ఒక పసుపు రంగులో ఉండే ఒక రకమైన ద్రవ పదార్థంగా దీన్ని అయితే లుక్ ఎట్ దిస్. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మన మెదడు నుంచి మనకి ఎవరు కంటిన్యూ అవుతారంటే స్పైనల్ కార్డ్. అంటే బ్రెయిన్ని అదేవిధంగా స్పైనల్ కార్డ్ని కనెక్ట్ చేసేది ఎవరంటే బ్రెయిన్ స్టెమ్ అనేది ఉంటుంది. ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్లో మనకు కనిపిస్తుంది ఈ బ్రెయిన్ స్టెమ్ అనేది ద్వారా ఏంటంటే బ్రెయిన్ అదేవిధంగా స్పైనల్ కార్డ్ ఈ రెండు కూడా కనెక్ట్ అవుతుంటాయి. దీని ద్వారా మనం చూసుకున్న లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్లో ఈ చిత్రంలో మనం చూసుకున్నట్లయితే మనకి లేయర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. నిజానికి 3 లేయర్స్ ఉంటాయి. మీకు అంటే చిన్న డయాగ్రామ్ కావడంలో వేయలేకపోయాను. అంటే ఇందులో మనకి 3 లేయర్స్ ఆఫ్ మెనింజెస్ అనే లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ద్వారా మనకి సిఎస్ఎఫ్ లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్లో మనం చూసుకుంటే సిఎస్ఎఫ్ అనేది ఎలా మూవ్ అవుతూ కింద నుంచి కిందకు రావడం, మళ్ళీ అదేవిధంగా కింద నుంచి పైకి ఈ విధంగా కంటిన్యూగా వెళ్తూ ఏం చేస్తుందంటే బ్రెయిన్ని, స్పైనల్ కార్డ్ని రెండింటిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓన్లీ సిఎస్ఎఫ్ ఒకటే ప్రొటెక్ట్ చేయట్లేదు, మనం ఆల్రెడీ నేర్చుకోవాలి చిన్నప్పుడు కూడా. ఎవరు ప్రొటెక్ట్ చేస్తే మన బ్రెయిన్లో అయితే మెయిన్గా ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే ప్రొటెక్ట్ ఆఫ్ ద కీ రోల్ ఆఫ్ అవర్ బ్రెయిన్ ఎవరంటే మనం చూసుకున్నట్లయితే స్కల్. దాన్నే మన క్రేనియం, కపాలము లేదా పుర్రె అనే పేరుతో పిలుస్తాం. అదేవిధంగా మన బ్యాక్ బోన్ ప్రొటెక్ట్ చేసేది ఎవరంటే మనం చూసుకున్నట్లయితే బ్యాక్ బోన్గా మనం చెప్పుకుంటాం. దీన్నే వర్టిబ్రల్ కాలమ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇవన్నీ కూడా మీ 6th క్లాస్లో మీరు నేర్చుకున్నారు. మూమెంట్స్ ఇన్ యానిమల్స్ అనే లెసన్లో మీరు నేర్చుకోవడం జరిగింది. సెకండ్ మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా మనకి స్పైనల్ కార్డ్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. మరి స్పైనల్ కార్డ్ యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే స్పైనల్ కార్డ్ అనేది అవుటర్గా చూసుకున్నట్లయితే దాన్ని మనం డిసెక్షన్ చేసి మన అవుటర్ పార్ట్ చూసుకున్నట్లయితే ఎలా కనిపిస్తుందంటే అవుటర్ అంతా కూడా మనకి ఎలా కనిపిస్తుందంటే వైట్ ఇన్ కలర్లో కనిపిస్తుంది. అంటే ఇక్కడ వైట్ మ్యాటర్ అనేది ఉంటుంది, తెల్ల రంగులో ఉండే పదార్థం. అదేవిధంగా స్పైనల్ కార్డ్ మనం కట్ చేసి ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే స్పైనల్ కార్డ్ అనేది ఏ కలర్లో ఉంటుంది అంటే గ్రే కలర్. అంటే ఇక్కడ మన బ్రెయిన్ అనేది అవుటర్ సర్ఫేస్ ఎలా ఉందన్నా గ్రీన్ కలర్, ఇంటర్నల్ సర్ఫేస్ అయితే వైట్ ఇన్ కలర్. కానీ ఇక్కడికి వచ్చేసరికి రివర్స్లో ఉన్నట్లు మనకి కనిపిస్తుంది అన్నమాట స్పైనల్ కార్డ్. ఓకే, ఇది ఇందాకలా మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే మన థింకింగ్
థింకింగ్, లిజనింగ్ అన్నీ కూడా మా మెమొరీ ఇవన్నీ కూడా మన బ్రెయిన్ అనేది మనం చూసుకుంటే కీ రోల్గా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మన బాడీలో ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అంటే ఏంటంటే మన యొక్క కంట్రోల్ లేకుండా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్ కానీ, లేకపోతే మనం చూసుకున్నట్లయితే రెస్పిరేషన్ రేట్ కానీ, హార్ట్ బీట్ కానీ, ఇలా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా మనం చూసుకుంటే వీటి యొక్క కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా స్పైనల్ కార్డ్స్లో జరుగుతుంది. ఇక్కడ జరిగే యాక్షన్స్ని ఏమంటారంటే రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటారు. ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్నీ కూడా రిఫ్లెక్స్ ఆర్క్లో జరుగుతాయి. అయితే మనకంటే తొందరగా వీటిలో జరుగుతుందంటే యానిమల్స్లో వెల్ డెవలప్ అయి ఉంటుంది. ఏదంటే స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి రిఫ్లెక్స్ ఆర్క్స్ అనేవి మనలో కొన్ని జరుగుతాయి. ఇందాల మనం చెప్పుకున్నాం, కాలుకి మనం నడుస్తూ వెళ్ళినప్పుడు ఒకసారిగా ములుగుచ్చుకున్నప్పుడు మనకి ఎవరో చెప్పరు, వెంటనే మనం రెస్పాండ్ అవుతాం. అంటే క్విక్ రెస్పాన్స్ అనేది దేని ద్వారా జరుగుతుందంటే ఈ స్పైనల్ కార్డ్, అంటే బ్రెయిన్తో మనం ఆలోచన చేయడం కంటే ఇది మనకి తొందరగా రెస్పాండ్ అయ్యేటట్లు చేస్తుంది. ఆ విధంగా రెస్పాండ్ అవ్వడం వల్ల మనకి జరగవలసిన ప్రమాదాల నుంచి ముందుగా మనం కాపాడుతుంది. అంటే మనకంటే హ్యూమన్ బీయింగ్స్తో పోల్చుకుంటే యానిమల్స్లో మనకి ఈ స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి రిఫ్లెక్స్ ఆర్క్స్ అనేవి వెల్ డెవలప్ అయి ఉంటాయి. అందువల్ల తొందరగా మూమెంట్ అనేది జరుగుతుంది. 3 రీజన్స్లో వస్తాయి. మరి అదేవిధంగా మనకి బ్రెయిన్లో తర్వాత మనం చూసుకున్నట్లయితే బ్రెయిన్లో మనకు ఉన్నటువంటి 3 రీజియన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇది ద 3 రీజియన్స్ ఆర్ ఇన్ అవర్ బ్రెయిన్. దే ఆర్ ఫర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిండ్ బ్రెయిన్. దీన్నే మనం ముందు మెదడు, మధ్య మెదడు మరియు వెనుక మెదడుగా మనం చెప్తుంటాం. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు మన బ్రెయిన్లో మనం చూసుకుంటే ఫర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్ అంటాం. మరి ఫర్ బ్రెయిన్లో మనం చూసుకుంటే సెరిబ్రమ్ అంటాం. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్లోనే అతిపెద్ద భాగంగా దేన్ని వర్ణిస్తారంటే సెరిబ్రమ్. దీన్నే మనం మస్తిష్కముగా మనం చెప్తుంటాం. ఇదే మన బ్రెయిన్లో అతిపెద్ద పార్ట్గా చెప్తుంటాం. అదేవిధంగా దీని దగ్గరలో మనం చూసుకున్నట్లయితే హైపోథాలమస్ అనే పార్ట్ కూడా మనకి కనిపిస్తుంది. మిడ్ బ్రెయిన్లో మనం చూసుకుంటే డైఎన్సెఫలాన్ అనే ఒక పార్ట్ ఉంటుంది. తెలుగులో దీన్నే ద్వారగోర్ధం అనే పేరుతో పిలుస్తుంటాం. థర్డ్ వన్ హిండ్ బ్రెయిన్. మరి హిండ్ బ్రెయిన్లో మనం చూసుకున్నట్లయితే సెరిబెల్లం, మెడులా అబ్లాంగేటా, పాన్స్ వెరోలి అనే పేర్లతో మనం పిలుస్తుంటాం. హిండ్ బ్రెయిన్ మనం ఏమంటారంటే వెనుక మెదడుగా చెప్తుంటాం. మరి సెరిబెల్లం అంటే దీన్నే అనుమస్తిష్కం అనే పేరుతో పిలుస్తుంటాం. మెడులా అబ్లాంగేటా అంటే దీన్నే మధ్యాముఖం అనే పేరుతో పిలుస్తుంటాం. అదేవిధంగా పాన్స్ వెరోలి అంటే తెలుగులో దీనికి అదే పేరు ఉంది, దానికి ట్రాన్స్లేషన్ అనేది ఏమీ లేదు. ఓకే, ఇది ఇప్పుడు మనం సెరిబ్రమ్ గురించి చూసుకుందాం. అంటే మన బ్రెయిన్లో ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్గా చెప్తుంటాం. ఎందువలనంటే ఇందులో మనం చూసుకుంటే లాజికల్ థింకింగ్, ఇమేజినేషన్, మెమొరీ ఇవన్నీ కూడా మనకి ఇవి ఇందులోనే ఉంటాయి. అంతేకాకుండా మనకి టేస్ట్, స్మెల్ వీటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మనకి ఎందులో ఉంటాయి అంటే సెరిబ్రంలో మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా వాలంటరీ ఫంక్షన్స్ అంటే నియంత్రిత చర్యలు, అంటే మన యొక్క కంట్రోల్లో, అంటే మన లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ మూమెంట్ అవుతాయి కదా, ఇవన్నీ కూడా వేటి యొక్క కంట్రోల్లో ఉంటుందంటే సెరిబ్రమ్ యొక్క కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కూడా మనం చూసుకుంటే హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ అనేది ఏంటంటే మళ్ళీ అందులో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. అంటే ఇందులో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే ఎపిథాలమస్, థాలమస్, హైపోథాలమస్ అనే పేర్లతో పిలుస్తారు. వీటి దగ్గరలో మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వాలన్నా, ఇవి యాక్టివేట్ చేయాలన్నా ఇక్కడ వీటి దగ్గరలోనే మనకి జరుగుతుంది అన్నమాట హైపోథాలమస్. ఇక్కడ దీని దగ్గరలో మనకి పిట్యూటరీ గ్లాండ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డైఎన్సెఫలాన్. మిడ్ బ్రెయిన్ అనేది మనం చూసుకుంటే ఫర్ బ్రెయిన్కి, హిండ్ బ్రెయిన్కి మధ్యగా ఉండేది ఎవరంటే మిడ్ బ్రెయిన్ అనేది మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, ఇది దీన్ని ద్వారగోర్ధంగా మనం చెప్తుంటాం. థర్డ్ వన్ మనం చూసుకుంటే డైఎన్సెఫల్ అనేది ఏంటంటే మనకి స్మెల్, అంటే ఆల్ఫాక్టరీ నర్వ్స్ అంటారు. అంటే వాటిని గ్రాణ నాడులు అంటారు. అదేవిధంగా దృక్నాడులు, ఆప్టిక్ నర్వ్స్, వీటన్నీ కూడా వీటి యొక్క కంట్రోల్లో మనకి జరుగుతాయి. నెక్స్ట్ హిండ్ బ్రెయిన్స్ అనగా వెనుక మెదడు. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ బ్రెయిన్కి, హిండ్ బ్రెయిన్కి వెనుకలో ఉండే భాగం కావడంలో దీన్ని ఏమంటారంటే హిండ్ బ్రెయిన్. ఓకేనా, ఈ సెరిబెల్లం అంటారు. ఈ సెరిబెల్లంలో మనం చూసుకున్నట్లయితే అనుమస్తిష్కం అంటారు. ఇది ఏంటంటే మన బ్రెయిన్లోనే చిన్న పార్ట్గా చెప్తారు. ఈ సెరిబెల్లంలో మనకి చూసుకున్నట్లయితే మన బాడీ అంతా కూడా ఒక పాస్చర్, అంటే మనం స్టెబిలిటీగా నడవాలన్నా, మనం ఏదైనా వర్క్ చేయాలన్నా, సైకిల్ తొక్కుతున్నా, లేకపోతే ఏదైనా రాయాలన్నా మన బాడీ అనేది ఏటట్టు ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్గా అయ్యేటట్టు చేసేది ఎవరంటే సెరిబెల్లం. అంటే మన బాడీ అనేది వాకింగ్ చేస్తున్నప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు, ఇంకా ఏమైనా అదర్ వర్క్ చేస్తున్నప్పుడు మనం అటు ఇటు మూవ్ అవ్వకుండా, కదిలిపోకుండా ఒక స్టెబిలిటీగా నడవాలన్న పాస్చర్, అంటే ఈక్వల్, అంటే కరెక్ట్ పాస్చర్లో వెళ్ళాలంటే సెరిబెల్లం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనం కొంతమందిలో చూస్తుంటాం ఎవరిలో అంటే కొంతమంది వెర్రి వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా మద్యం సేవించేవారు, అంటే ఆల్కహాల్ డ్రింక్ చేసేవారిలో ఈ సెరిబెల్లం మీద ఈ ఆల్కహాల్ అనే
కెమికల్ అనేది ఎథైల్ ఆల్కహాల్ అనేది వీటి మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళు అటు ఇటు తూలుతూ నడుస్తుంటారు. కారణం ఏంటంటే సెరిబెల్లం మీద ఆ ఆల్కహాల్ ఎఫెక్ట్ ఉండడం వల్ల వాళ్ళు అలా నడుస్తారు. మళ్ళీ అది కామన్ అయిపోయేసరికి వాళ్ళు నార్మల్గా నడవడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే వెర్రి వాళ్ళు అంటాం, వాళ్ళు కూడా సరిగా నడవలేరు, అటు ఇటు ఇలా తోలుతూ నడుస్తూ మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఈ కారణం ఏంటంటే సెరిబెల్లం. అంటే మనం ఈక్వల్ పోస్చర్, రన్నింగ్ కానీ వాకింగ్ కానీ ఇంకే వర్క్ చేసినా కరెక్ట్గా నడిచేట్లు చేసేది ఎవరంటే మన ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్గా అయ్యేటట్లు చేసేది ఎవరంటే సెరిబెల్లం. దీన్ని అనుమస్తేషంగా చెప్తుంటాం. నెక్స్ట్ వన్ మనం మెడుల్లా అబ్లాంగేటా. మన ఈ మెడుల్లా అబ్లాంగేటాలో నెంబర్ ఆఫ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నీ కూడా జరుగుతాయి. అంటే అనేక సంఖ్యలు అసంఖ్యాకమైన అనియంత్రిత చర్యలన్నీ కూడా వేటి కంట్రోల్లో ఉంటాయంటే మెడుల్లా అబ్లాంగేటా. తెలుగులో దీన్నే మధ్యముఖం అనే పేరుతో పిలుస్తుంటాం. మరి మెడుల్లా అబ్లాంగేటాలో మనం చూసుకుంటే స్నీజింగ్, కాఫింగ్, నెక్స్ట్ అదేవిధంగా బ్రీతింగ్ అంటే దాన్ని మన రెస్పిరేషన్ రేట్ అంటే హార్ట్ బీటింగ్. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే వామిటింగ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటంటే బీపీ, నెక్స్ట్ అదేవిధంగా కంట్రోలింగ్ ఆఫ్ ద బాడీ టెంపరేచర్, ఇవన్నీ కూడా మెడుల్లా అబ్లాంగేటా యొక్క కంట్రోల్లో ఉంటాయి. అంటే మన తెలుగులో చూసుకున్నట్లయితే దీన్నే మనం దగ్గడం, తుమ్మడం, నెక్స్ట్ అదేవిధంగా వాంతులు చేయడం. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే అదేంటంటే శ్వాసక్రియ రేటు, హృదయ స్పందన రేటు, మరి అదేవిధంగా మన శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరణ, ఇంకా మనకి ఇటువంటి చర్యలన్నీ కూడా మెడుల్లా అబ్లాంగేటా అంటే మనకు వీటి యొక్క నియంత్రణలో జరుగుతాయి. అంటే ఇవి మనం కంట్రోల్ చేయమంటే కంట్రోల్ అవ్వ అంటే విచ్ టైప్ ఆఫ్ కంట్రోల్స్ డస్ నాట్ టు అవర్ బాడీ. ఏవైతే మన యొక్క శరీర కంట్రోల్లో ఉంటాయో అవన్నీ కూడా వేటే కంట్రోల్లో ఉంటే మెడుల్లా అబ్లాంగేటా యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వామిటింగ్ కానీ, దగ్గు కానీ, తుమ్ము కానీ వస్తే వాటిని మనం కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం. కాబట్టి ఇవన్నీ కూడా వీటి యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. నెక్స్ట్ పాన్స్ వరలి, వీటి యొక్క కంట్రోల్లో కూడా కొన్ని రకాల ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. మెయిన్గా మనం చూసుకున్నట్లయితే వాలంటరీ ఫంక్షన్స్ అనేవి మనం చూసుకుంటే ఫర్ బ్రెయిన్ యొక్క కంట్రోల్లో ఉంటాయి. కానీ అలా కాకుండా ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా మిడ్ బ్రెయిన్ అండ్ ఇన్ బ్రెయిన్ యొక్క కంట్రోల్లో ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా మిడ్ బ్రెయిన్ అండ్ ఇన్ బ్రెయిన్ అంటే మధ్య మెదడు మరియు వెనుక మెదడు యొక్క ఆధీనంలో, అంటే వాటి యొక్క కంట్రోల్లో అనే అసంఖ్యాకమైన అనియంత్రిత చర్యలు అన్నీ కూడా వీటి యొక్క ఆధీనంలో పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకే. మరి నర్వ్స్ గురించి స్టడీ చేసే సబ్జెక్ట్ని కూడా ఒక ఉంది. దిస్ సబ్జెక్ట్ ఈస్ కాల్డ్ న్యూరాలజీ. మన యొక్క బ్రెయిన్ గురించి స్టడీ చేయడానికి ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్ని ఏమంటారంటే న్యూరాలజీగా మనం చెప్తుంటాం. చూసుకున్నట్లయితే స్టడీ ఆఫ్ బ్రెయిన్స్ అంటే బ్రెయిన్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే మెదడు, మన నెర్వ్స్ అంటే నాడులు, అదేవిధంగా మనకి స్పైనల్ కార్డ్ అనగా మనం చూసుకుంటే వెన్నునాడి అని ఈ విధంగా మనం చెప్పుకున్నాం. వీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే నాడీ శాస్త్రంగా చెప్తుంటాం అన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో న్యూరాలజీ. నెర్వ్ సెల్ ఆల్సో నోన్ యాజ్ న్యూరాన్. నెర్వ్ సెల్ అంటే నాడీ కణానికి ఇంకో పేరు న్యూరాన్ అనే పేరుతో పిలుస్తారు. అందువల్ల దీన్ని ఏమంటారంటే న్యూరాలజీ అనేది. ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సెల్స్ అన్నీ కూడా దేంతో మేడ్ అయ్యి ఉంటాయంటే మన బాడీ అంతా కూడా ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ అంటే ఇక్కడ ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ కానీ, మైక్రో ఆర్గనిజమ్స్ ఆల్ ఆర్ మేడ్ బై ద సెల్స్. అందువల్ల సెల్స్ని ఏమంటారంటే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ప్రతి లివింగ్ ఆర్గనిజమ్స్ కూడా దేంతో మేడ్ అవుతుందంటే సెల్స్. ఆ విధంగా మనం చూసుకుంటే దే ఆర్ యూనిసెల్యులర్లో చూసుకున్నట్లయితే లైక్ మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ లాంటి సెల్స్లో చూసుకుంటే దే ఆర్ మేడ్ బై ద సింగిల్ సెల్. సో దే ఆర్ దిస్ టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ కాల్డ్ యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్. వి ఆర్ మేడ్ బై ద నెంబర్ ఆఫ్ సెల్స్. అంటే మన నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే 100 crores, 1000 crores, lakhs crores సెల్స్తో మనం మేడ్ చేయబడి ఉన్నాం. అంటే ఒక అంచనా ప్రకారం 75 lakh crores సెల్స్తో మనం తయారు చేయబడినని సైంటిస్టులు చెప్పడం జరిగింది. అందులో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దే ఆల్ సెల్స్ ఆర్ సేమ్ ఫంక్షన్. మన బాడీలో చూసుకుంటే డిఫరెంట్ సెల్స్ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అందులో మనం చూసుకుంటే బ్లడ్ సెల్స్, బోన్ సెల్స్, అదేవిధంగా మజిల్ సెల్స్, అదే లివర్ సెల్స్, అదేవిధంగా మనం చూసుకుంటే నెర్వ్ సెల్స్. ఇలా మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. అందులో మనం చూసుకుంటే అవర్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే మన బ్రెయిన్ అనేది నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలుగా దేన్ని చెప్తారంటే నాడీ కణాలని చెప్తారన్నమాట. అంటే దీన్ని చూడండి, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎవరంటే నెర్వ్ సెల్. ఈ నెర్వ్ సెల్కి ఇంకో పేరు ఏంటంటే న్యూరాన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ నెర్వ్ సెల్ అని మనం చూసుకుంటే మన బ్రెయిన్లో సుమారు 1 billion
10 బిలియన్ నెర్వ్ సెల్స్ అనేవి ఉంటాయి. అంటే సుమారు 1000 కోట్ల, అంటే 1 బిలియన్ 100 crores. అటువంటిది 10 బిలియన్ నెర్వ్ సెల్స్ అంటే సుమారు 1000 కోట్లు నెర్వ్ సెల్స్ అనేవి మన బ్రెయిన్లో ఉంటాయి. వీటికి ఎడిషనల్గా మనం చూసుకుంటే గ్లియల్ సెల్స్ ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయంటే సుమారు 5000 crores, అంటే 5000 కోట్ల కణాలు గ్లియల్ సెల్స్ అనేవి ఈ నెర్వ్ సెల్కి ఏం చేస్తాయంటే ఫుడ్ని, న్యూట్రియన్స్ సప్లై చేయడంతో పాటు ఎంతో కొంత రక్షణ కూడా కల్పించడం అనేది జరుగుతుంది. మరి ఈ నెర్వ్ సెల్ యొక్క స్పెషాలిటీ, మిగిలిన సెల్స్ మన బాడీలో నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నప్పుడు కూడా నెర్వ్ సెల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఫస్ట్ వన్, లాంగెస్ట్ సెల్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో అతి పొడవైన కణాలుగా దేని చెప్తారంటే నెర్వ్ సెల్ ఆర్ న్యూరాన్స్, నాడీ కణాలు చెప్తారు. వీటి యొక్క సుమారు వీటి యొక్క లెంత్ అంటే అప్రాక్సిమేట్లీ 90 to 100 సెంటీమీటర్స్, దాదాపు రమారమి 90 నుంచి 100 సెంటీమీటర్లు పొడవు కలిగిన సెల్స్గా వీటిని చెప్తుంటారు. అంతేకాకుండా వీటిలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, వీటిలో సెల్ డివిజన్, నో సెల్ డివిజన్ ఇన్ ది సెల్స్, అంటే ఈ కణాలలో ఏ రకమైన కణ విభజన అనేది మనకి కనిపించదు అనమాట. అందువల్ల మన పుట్టినప్పుడు ఎన్ని ఉంటాయి, మన చనిపోయినంత వరకు కూడా అన్నీ ఉంటాయి. అందువల్ల వీటిలో కణ విభజన అనేది మనకి కనిపించదు అనమాట. ఓకే, వాట్ ఆర్ ద 2 స్పెషాలిటీస్? ఫస్ట్ వన్ ఏంటంటే లాంగెస్ట్ సెల్ ఇన్ అవర్ బాడీ, అంటే హౌ మచ్ లెంత్, దే ఆర్ 90 to 100 సెంటీమీటర్స్. సెకండ్ వన్ మనం దీని స్పెషాలిటీ చూసుకుంటే నో సెల్ డివిజన్ ఇన్ ది సెల్స్, ఈ రకమైన కణాల్లో ఏ రకమైన కణ విభజన అనేది మనకి కనిపించదు అనమాట. ఓకే, ఇప్పుడు మన నెర్వ్ సెల్స్ గురించి చూద్దాం. మరి నెర్వ్ సెల్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. దే ఆర్ సెన్సరీ నెర్వ్స్, మోటార్ నెర్వ్స్ అండ్ మిక్స్డ్ నెర్వ్స్. మరి సెన్సరీ నెర్వ్స్, మోటార్ నెర్వ్స్ అండ్ మిక్స్డ్ నెర్వ్స్ అని మనం చెప్పుకున్నాం కదా. మరి సెన్సరీ నెర్వ్స్ దేంతో కనెక్ట్ అవుతాయి అంటే మన యొక్క సెన్స్ ఆర్గాన్తో కనెక్ట్ అవుతాయి. సెన్స్ ఆర్గాన్స్, అంతేవిధంగా సెన్స్ ఆర్గాన్స్తో పాటు ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్తో కూడా ఇవి మన బ్రెయిన్తో అటాచ్ చేయబడి ఉంటాయి అన్నమాట. అంటే ఎలాగో చూద్దాం. సెన్సరీ నర్వ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెయ్యి ఉంది, ఈ చేతిలో నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళదు, స్పైనల్ కార్డ్లో కొంతసేపు రిలే అయ్యి అక్కడి నుంచి మన బ్రెయిన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మనం చూసుకుంటే, అంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే సెన్స్ ఆర్గాన్ నుంచి మన బ్రెయిన్కి తీసుకెళ్లే వాటిని ఏమంటారంటే సెన్సరీ నర్వ్స్. అయితే బ్రెయిన్కి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఇన్ఫర్మేషన్ ఎనాలిసిస్ చేయబడి అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఇన్ఫర్మేషన్ని వేటికి అందిస్తుందంటే మోటార్ నర్వ్స్కి కమాండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వేడిగా ఉండే ఒక వస్తువుని చెయ్యి ఇలా చేయి పెట్టిన తర్వాత ఒకసారిగా మనం కాలినట్లు మనకు అక్కడ వేడిగా ఉండే వస్తువు అని తెలియదు. ఒకసారిగా మనం ఏం చేసాం, ఇది వేడిగా ఉందా లేదనేది మనం ఒకసారిగా చూసిన తర్వాత అది వేడిగా ఉందా లేదనేది మన దేని ద్వారా తెలుస్తుందంటే మన బాడీలో అన్ని పార్ట్స్, అంటే అన్ని ఆర్గాన్స్ కూడా దేంతో కనెక్ట్ అయ్యి ఉన్నాయంటే నెర్వ్ సెల్స్తో కనెక్ట్ అయిపోయింది. ఆ నెర్వ్ సెల్స్ కలిస్తేనే మనం నెర్వ్స్ అంటాం. మరి ఈ నెర్వ్స్ అంతా కూడా ఎలా అంటే లైక్ ఒక నెట్వర్క్, ఒక బిగ్ నెట్వర్క్, ఒక పెద్ద నెట్వర్క్ మాదిరిగా మన బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అందువల్ల మనకి మన బాడీలో ఏ టిప్ని మనకి గుచ్చినా సరే పెయిన్ అనేది వస్తుంది. అంటే పెయిన్ వస్తుందంటే అంటే ప్రతి ప్లేస్లో కూడా నెర్వ్ సెల్స్ అనేవి వాటి యొక్క నెర్వ్ ఫైబర్స్తో మన బాడీ అంతా కూడా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా దేంతో కనెక్ట్ చేయబడి ఉందంటే మన యొక్క బ్రెయిన్తో కనెక్ట్ చేయబడింది. అయితే ఏ ఇన్ఫర్మేషన్ అయినా డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళకుండా మన స్పైనల్ కార్డ్లో కొంతసేపు డిలే తర్వాత అది బ్రెయిన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి సెన్సరీ నెర్వ్స్ అంటే ఇక్కడ హీట్, కోల్డ్, అదేవిధంగా మనకి ఏదైనా సరే సీయింగ్, అంటే ఇక్కడ సెన్సరీ నెర్వ్స్ అంటే సెన్స్ ఆర్గాన్ నుంచి వచ్చేది. అంటే వాటిని మన జ్ఞానేంద్రియాలు అంటే ఆ జ్ఞానేంద్రియాలు అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఐ, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్, వీటి ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ మనకి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కిన్ ద్వారా టచ్, మళ్ళీ ఆ టచ్లో మళ్ళీ గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి. చల్లగా ఉండేటప్పుడు మనం ఒకలా ఫీల్ అవుతాం, వేడిగా ఉండేటప్పుడు మనం ఒకలాగా, అంటే అట్మాస్ఫియరిక్ కండిషన్ బట్టి చల్లగా ఉండేటప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఎండగా ఉండేటప్పుడు చల్లగా తగిలితే మనం ఆహ్లాదకరంగా ప్లేజర్గా ఫీల్, అదే చలికాలంలో చల్లటిగా తగిలినప్పుడు మనం కొంత ఇరిటేట్గా ఫీల్ అవుతాం. సేమ్ అంటే మన అట్మాస్ఫియర్ బట్టి మన సెన్స్ ఆర్గాన్ అంటే ఇక్కడ మన స్కిన్ అనేది రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టేస్ట్ అనేది మన టంగ్ సాయంతో మన టేస్ట్ అనేది చూస్తుంటాం. టేస్ట్ చూడటంతో పాటు అందులో మళ్ళీ గుడ్ అండ్ బ్యాడ్ అనేవి ఉంటాయి, మంచివి మరియు చెడ్డ వాటిని మనం చూడొచ్చు. అదేవిధంగా సి ద్వారా అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి బయలుదేరే నెర్వ్స్ని ఏమంటారంటే ఆప్టిక్ నెర్వ్స్ అంటారు. ఈ ఆప్టిక్ నెర్వ్స్ అనేవి కూడా ఒక బండిల్ మాదిరిగా మన బ్రెయిన్కి రీచ్ అవుతాయి. మన నోస్ దగ్గర నుంచి వచ్చే నెర్వ్స్ని ఏమంటారంటే ఆల్ ఫ్యాక్టరీ నెర్వ్స్ అంటారు. ఓకేనా, ఆల్ ఫ్యాక్టరీ నెర్వ్స్ అంటారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇయర్స్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే వాటిని ఆడిటరీ నెర్వ్ అంటారు.
ఓకే, ఈ ఆడిటరీ నెర్వ్ని వెస్టిబులో కాక్లియర్ నెర్వ్ అని కూడా పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఇలాగా సెన్స్ ఆర్గాన్స్ నుంచి మన బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అదేవిధంగా బట్ ఎడిషనల్గా ఎవరు ఉంటారంటే మనం చూసుకున్నట్లయితే మోటార్ నెర్వ్స్. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మంచిదైతే దానికి ఒకలా రెస్పాండ్, అదేవిధంగా మనకి అన్కంఫర్టబుల్గా ఉంటే దానికి ఒకలాగా రెస్పాన్స్ అనేది జరుగుతుంది. అక్కడ మనకి మంచిగా ఉన్నట్లయితే మన రెస్పాన్స్ అనేది బాగుంటుంది. అదేవిధంగా మన బ్రెయిన్కి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే ఆ పలానా ప్లేస్లో పెయిన్ రిసీవ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మీ బ్రెయిన్ అనేది ఏం చేస్తుందంటే దాన్ని కమాండ్ చేస్తుంది అనమాట మీ మోటార్ నెర్వ్స్కి. ఎప్పుడైతే మీకు చేయి కాలుతుందో వెంటనే ఏం చేస్తుంది, మీ చేతులు తీయమని మీకు ఏం చేస్తుంది, మీ బ్రెయిన్ అనేది మీ మోటార్ నెర్వ్స్కి కమాండ్ చేయడంతో ఒకసారిగా మన చెయ్యి అనేది ఏం చేస్తుంటే తీయడం అనేది జరుగుతుంది. ఇలా మన ప్రతి పార్ట్ని కూడా ఏం చేస్తుందంటే మోటార్ నెర్వ్స్. ఇందుకు ఈ మోటార్ నెర్వ్స్ అనేవి ఎక్కడి నుంచి వెళ్తాయంటే మన మజిల్స్ లోపల నుంచి వెళ్ళడం వల్ల మన మజిల్స్ అనేవి ఈజీగా వర్క్ అవుతుంటాయి. మజిల్స్ లోపల నుంచి బ్లడ్ వెజిల్స్, నర్వ్ సెల్స్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అందువల్ల మనం ఈజీగా మన చేతులు ఏం చేస్తుంటే ఈ మూవ్ చేయడానికి వాటికి కారణమైనది ఏంటంటే ఈ విధంగా మనకి మోటార్ నెర్వ్ సాయంతో జరుగుతుంది. ఓకే, ఇది మోటార్ నెర్వ్స్. ఓకే, ఈ మోటార్ నెర్వ్ సాయంతో మనకి ఏంటంటే వీ కెన్ డూ ఎనీ వర్క్, అంటే ఏదైనా వర్క్ చేయాలంటే ఈ మోటార్ నెర్వ్స్. అయితే మనకి పెరాలసిస్ లో కానీ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే పోలియో వచ్చినప్పుడు మనం చూసుకుంటే ఈ మోటార్ నెర్వ్స్ ఏమవుతాయంటే చచ్చుబడిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే అక్కడ వర్క్ చేయలేము. కారణం ఏంటంటే మనకు అక్కడ మోటార్ నెర్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ మోటార్ నెర్వ్స్ సరిగా వర్క్ అయితేనే మన మజిల్స్ అనేవి వర్క్ అవుతాయి. అవే డ్యామేజ్ అయినప్పుడు ఇక్కడ మజిల్స్ అనేవి వర్క్ చేయవు. అందువల్ల పోలియో కానీ పెరాలసిస్ వచ్చేవారిలో ఈ మోటార్ నెర్వ్స్ డ్యామేజ్ అయిన వల్ల వాళ్ళు ఏ వర్క్ సరిగా చేయలేరు. మరి మిక్స్డ్ నెర్వ్స్ అంటే ఇక్కడ సెన్సరీ నెర్వ్స్, మోటార్ నెర్వ్స్ కలిసి ఉండే ప్లేస్నే మిక్స్డ్ నెర్వ్స్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మరి ఈ విధంగా మనం చెప్తుంటాం అన్నమాట. ఓకేనా, ఇది సెన్సరీ నెర్వ్స్కి ఇంకో పేరు ఏంటంటే ఎఫెక్టివ్ నెర్వ్ అని అంటారు. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఎఫెక్టివ్ నెర్వ్, దీనికి అసోసియేట్ నెర్వ్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఇది మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన నెర్వ్ సెల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇది మరి నెర్వ్ సెల్ ఇప్పటి వరకు మన స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమని చెప్పుకోవడం జరిగింది, నెర్వ్ సెల్, న్యూరాన్. మరి ఈ నెర్వ్ సెల్ యొక్క స్ట్రక్చర్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఎస్, అయితే ఇప్పుడు నెర్వ్ సెల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే నెర్వ్ సెల్లో మనకి ముఖ్యంగా 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 3 మెయిన్ పార్ట్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ద 3 మెయిన్ పార్ట్స్ ఆఫ్ నెర్వ్ సెల్. మన నెర్వ్ సెల్ 3 ముఖ్యమైన భాగాలు మనం చూసుకుందాం. మన ఫస్ట్ వన్ చూసుకుంటే డెండ్రైట్స్, సెకండ్ వన్ సైటాన్, థర్డ్ వన్ ఈజ్ యాక్సాన్. ఇప్పుడు మనం డెండ్రైట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ డెండ్రైట్స్లో మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సెల్ బాడీ అనేది ఉంది, దీనికే సైటాన్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తున్న బ్రాంచెస్లా కనిపిస్తున్నాయి కదా, ఈ స్మాల్గా ఉండే బ్రాంచెస్లా కనిపిస్తున్నటువంటి తిన్నుగా ఉండే బ్రాంచెస్లా ఉండే ఈ స్ట్రక్చర్స్నే మనం డెండ్రైట్స్ అంటాం. మన మధ్యన ఉన్నటువంటి ఇక్కడ రౌండ్గా కనిపిస్తున్న ఈ స్ట్రక్చర్ని మనం ఏమంటారంటే మన సెల్ బాడీ ఆర్ సైటాన్ అంటారు. ఓకేనా, దీనికే క్యారియాన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా, థర్డ్ స్ట్రక్చర్ అయినటువంటి యాక్సాన్. యాక్సాన్ అనేది మనకి ఒక స్ట్రైట్గా ఒక లైన్ మాదిరిగా ఒక స్టెమ్ మాదిరిగా పొడవుగా ఉంది కనిపిస్తుంది కదా, ఈ పార్ట్ని మనం యాక్సాన్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం డెండ్రైట్స్ గురించి తెలుసుకుందాం. డెండ్రైట్స్ అనేవి ఎలా ఉంటాయంటే సన్నంగా పొడవుగా ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్స్ లాంటి నిర్మాణాలుగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, సెకండ్ వన్ మనం చూసుకుంటే సైటాన్. ఈ సైటాన్కి ఇంకో పేరు ఏంటంటారంటే మనం చూసుకున్నట్లయితే దీన్నే మనం సెల్ బాడీ అంటాం. ఈ సెల్ బాడీలో మనం చూసుకున్నట్లయితే కొన్ని స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి. ఈ సెల్ బాడీలో మనం చూసుకున్నట్లయితే మనకి రౌండ్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. ఆ స్ట్రక్చరే మనం ఏమంటారు, న్యూక్లియస్. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద సెల్. అంటే ఇప్పుడు మనకి హార్ట్ ఉంటే మన బాడీలో ఫంక్షన్స్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ మిగిలిన ఎలా జరుగుతాయి, అదేవిధంగా ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇది ఒక హార్ట్ లాంటిగా మనం చెప్పుకుంటాం. దీన్ని న్యూక్లియస్. మన న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఒక రకమైన ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, లిక్విడ్. దిస్ ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ సైటోప్లాస్మా. దీన్ని తెలుగులో కణద్రవ్యం అంటారు. న్యూక్లియస్ని తెలుగులో కేంద్రకం అనే పేరుతో పిలుస్తుంటారు. మరి ఈ ఫ్లూయిడ్లో మనకి మిగిలిన ఏ సెల్స్లో కనిపించినటువంటి ఆ సైటోప్లాజంలో స్మాల్గా ఉన్నటువంటి గ్రాన్యులర్ స్ట్రక్చర్స్ ఫ్లోట్ ఆన్ ద దిస్ లిక్విడ్. మరి ఇక్కడ ఉన్నటువంటి సైటోప్లాజం మీద స్మాల్గా ఫ్లోట్ అవుతున్న ఈ స్ట్రక్చర్స్ని మనం నిస్సిల్ గ్రాన్యూల్స్ అంటారు. చూడండి, లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే చిన్న చిన్న గింజల మాదిరిగా రేణువుల మాదిరిగా కనిపిస్తున్నవి వీటిని ఏమంటారంటే నిస్సిల్ గ్రాన్యూల్స్ అనే పేరుతో పిలుస్తుంటాం. అయితే ఈ సైటోప్లాజం అనేది ఇక్కడే ఉండకుండా ఇది ఏమవుతుందంటే నెర్వ్ సెల్ యొక్క పొడవుగా ఈ కింద వరకు ఇలా ట్రావెల్ చేస్తుంది. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఈ విధంగా ట్రావెల్ చేస్తూ వాటికి కావాల్సిన న్యూట్రియన్స్ని, ఇన్ఫర్మేషన్ని సప్లై చేయడంలో హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, అదేవిధంగా థర్డ్ పార్ట్ అయితే మనం చూసుకున్నట్లయితే యాక్సాన్.
ఈ యాక్సాన్కి మళ్ళీ మనం చూసుకున్నట్లయితే స్మాల్గా ఉన్నటువంటి ఒక షీట్స్లా ఉంటాయి. షీట్స్ అంటే ఒక కవరింగ్ లాగా మనకి కనిపిస్తుంటాయి. ఈ స్మాల్గా ఉన్నటువంటి సన్నంగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ని ఏమన్నారంటే మైలిన్ షీట్ అంటారు. ఈ మైలిన్ షీట్ అనేది మనం చూసుకున్నట్లయితే వీటిని కవర్ చేస్తూ ఉంటుంది. యాక్సాన్ కవర్ చేసినటువంటి ఈ షీట్స్ని ఏమంటారంటే మైలిన్ షీట్. మరి మైలిన్ షీట్కి ఒక మైలిన్ షీట్కి మరొక మైలిన్ షీట్కి మధ్య చిన్న గ్యాప్ కనిపిస్తుంది. మీ అందరికీ చూస్తున్నారు. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్యాప్ని మనం ఏమంటారంటే రోడ్ ఆఫ్ రణవీర్ అంటారు. నోడ్ ఆఫ్ రణవీర్. ఈ నోడ్ ఆఫ్ రణవీర్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ మైలిన్ షీట్లో మనకి స్మాల్గా ఉన్నటువంటి చిన్న స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. ది స్ట్రక్చర్స్ ఈజ్ కాల్డ్ స్వాన్ సెల్స్. ఈ స్వాన్ సెల్స్ అనేవి కూడా ఎక్కడ ఉంటాయంటే మైలిన్ షీట్ పైన ఉంటాయి. మరి అదేవిధంగా యాక్సాన్ యొక్క టెర్మినల్ అంటే చివరి భాగంలో ఒక రకమైన స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. ది స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ యాక్సాన్ టెర్మినల్ అంటారు. ఈ యాక్సాన్ టెర్మినల్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఇక యాక్సాన్ టెర్మినల్కి చిన్న ఉబ్బెత్తుగా ఉండే నిర్మాణాలను ఏమంటారంటే మనం చూసినట్లయితే సినాప్టిక్ నాబ్ అంటారు. ఎందుకు ఆ విధంగా పేరు వచ్చిందో మనం చూద్దాం. ఓకే, ఈ విధంగా మొత్తం స్ట్రక్చర్ అంతా ఈ విధంగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది మరి నెర్వ్ సెల్లో మనం చూసుకున్నట్లయితే అది ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు మన దాని గురించి కొంత కూలంకషంగా తెలుసుకుందాం. మన నెర్వ్ సెల్లో మనం చూసుకున్నట్లయితే ఒక నెర్వ్ సెల్ మరొక నెర్వ్ సెల్కి మనం చూసుకున్నట్లయితే మనకి అవి వన్ నెర్వ్ సెల్ ఆర్ ఇస్ కనెక్టెడ్ టు అనదర్ నెర్వ్ సెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ డెండ్రైట్స్ ఆర్ నెర్వ్ యాక్సాన్ టెర్మినల్తో కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక నెర్వ్ సెల్ అనేది మరొక నెర్వ్ సెల్తో మనం మరొక నెర్వ్ సెల్తో మనం చూసుకున్నట్లయితే ఎలా కనెక్ట్ అవుతుందంటే నిజానికి ఇక్కడ కనిపిస్తున్న స్మాల్ ఫైనర్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, వీటిని మనం డెండ్రైట్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ డెండ్రైట్స్ అనేవి మరొక డెండ్రైట్స్తో మనం చూసుకుంటే మరొక నెర్వ్ సెల్కి డెండ్రైట్స్తో అవి దగ్గరికి ఇలా వచ్చి కనెక్ట్ అవుతాయి. కంప్లీట్గా ఇలా కనెక్ట్ అవ్వవు, ఈ విధంగా కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఈ దగ్గరగా వచ్చి చిన్న గ్యాప్లు ఉన్నాయి కదా, చిన్న గ్యాప్స్ అనేవి ఉన్నాయి. మరి ఇన్ఫర్మేషన్ అనేది దీని ద్వారా మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ ఇంపల్స్ దీన్నే తెలుగులో విద్యుత్ ప్రచోదనాలు అంటారు. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ నెర్వ్ సెల్ టు విత్ అనదర్ నెర్వ్ సెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ డెండ్రైట్స్. ఈ డెండ్రైట్స్ మధ్య ఉన్నటువంటి ఈ స్మాల్ గ్యాప్ని మనం సినాప్స్ అంటారు. ఈ సినాప్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఏ రూపంలో పాస్ అవుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఇంపల్స్. అంటే ఈ ఎలక్ట్రిక్ ఇంపల్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మరొక నెర్వ్ సెల్కి వెళ్తుంది. లేదా మరొక నెర్వ్ సెల్ దీంతో కనెక్ట్ అవ్వచ్చు అంటే ఈ కింద ఉన్నటువంటి సినాప్టిక్ నాబ్స్ అంటారు. ఈ సినాప్టిక్ నాబ్స్ అంటే చిన్న ఉబ్బెత్తుగా ఉన్నటువంటి స్వెల్లింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఈ స్వెల్లింగ్ స్ట్రక్చర్స్తో కనెక్ట్ అవ్వచ్చు, లేదా డెండ్రైట్స్తో మరొక నెర్వ్ సెల్తో కనెక్ట్ అవ్వచ్చు. ఇలాగ ప్రతి నెర్వ్ సెల్ అనేది కూడా 2 నెర్వ్ సెల్స్తో ఒకవైపు డెండ్రైట్స్తో కనెక్ట్ అవుతుంది, మరొక వైపు యాక్సాన్ టెర్మినల్తో మరొక నెర్వ్ సెల్తో ఏంటంటే కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా పాస్ చేస్తుంది. అయితే ఇక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ రూపంలో వెళ్తుందంటే ఎలక్ట్రిక్ ఇంపల్స్ రూపంలో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అయితే ఒక నెర్వ్ సెల్కి మరొక నెర్వ్ సెల్కి ఉన్న ఈ స్మాల్గా ఉన్నటువంటి చిన్న గ్యాప్ని ఏమన్నారంటే సినాప్స్ అంటారు. ఓకే, ద గ్యాప్ బిట్వీన్ ద డెండ్రైట్స్ ఆఫ్ నెర్వ్ సెల్స్ ఈజ్ కాల్డ్ సినాప్స్. అంటే ఒక నెర్వ్ సెల్కి మరొక నెర్వ్ సెల్కి ఉన్నటువంటి డెండ్రైట్స్తో ఏంటంటే గ్యాప్ అనేది ఉంటుంది. ఈ గ్యాప్ని ఏమంటారంటే సినాప్స్. అయితే మరి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుందంటే ఎలక్ట్రికల్ ఇంపల్స్, దీన్నే మనం విద్యుత్ ప్రచోదనాలు అంటారు. అంటే ఇక్కడ ఉండే మన నెర్వ్ ఇంపల్స్ అనేది ఏ రూపంలో ఉంటుందంటే ఎలక్ట్రికల్ ఇంపల్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా పాస్ అవుతూ ఒక నెర్వ్ సెల్ నుంచి మరొక నెర్వ్ సెల్కి వితిన్ సెకండ్స్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది చూసినప్పుడు ఆ వస్తువుకి మనం ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు లేదా ఒక వెహికల్ మన ఎదురుగా వస్తున్నప్పుడు ఆ విధంగా మనం చూడడానికి దాన్ని ఏమంటారంటే స్టిమ్యులస్. ఆ స్టిమ్యులస్ తగ్గ మన రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే పక్కకు వెళ్ళిపోవడం. ఇలాగ మనకి ఏంటంటే స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ మళ్ళీ 2 రకాలు ఉంటాయి. స్టిమ్యులస్ ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అండ్ ఇంటర్నల్ స్టిమ్యులస్. ఎక్స్టర్నల్ అంటే మన బయట జరుగుతున్నవి మనకి మనలాగే పక్క వాళ్ళు కూడా అదే విధంగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్ డాగ్ ఏదైనా వచ్చింది అనుకోండి, అందరికీ ఒకేలాగా ఉంటే అందరు కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. చూడటం అనేది స్టిమ్యులస్. దానికి తగ్గ మన రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి స్టిమ్యులస్ అనేది ఏంటంటే మనకి ఓన్లీ ఒక చూడటమే కాదు, ప్రతి సెన్సార్గం ద్వారా స్టిమ్యులస్ దాని తగ్గ రెస్పాన్స్ అనేది ఉంటుంది. దీన్నే మనం యాక్షన్ అండ్ రియాక్షన్తో మనం కంపేర్ చేయొచ్చు అన్నమాట. అంటే ప్రతి సెన్సార్గం నుంచి
స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ ఉంటాయి. మళ్ళీ వాటిలో గుడ్ స్టిమ్యులస్ అండ్ బ్యాడ్ స్టిమ్యులస్ అనేవి ఉంటాయి. అంటే మనకి అనుకూలంగా మనకు సంతోషం కలిగించి ఉంటాయి, మళ్ళీ మరి బాధ కలిగించే స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ అనేవి కూడా మనకి ఉంటాయి. అంటే స్టిమ్యులస్ తగ్గ మన రెస్పాన్స్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఎలక్ట్రికల్ ఇంపల్స్ రూపంలో ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. మరి కెమికల్ ఇంపల్స్ అనేది మనం చూసుకుంటే హార్మోన్స్లో జరిగేది ఏంటంటే కెమికల్ ఇంపల్స్ అనేది అక్కడ మనం చూసామన్నమాట. మన బ్రెయిన్లో మనం చూసుకున్నట్లయితే 0.05 వోల్ట్స్, దీన్నే మనం చూసుకున్నట్లయితే 55 మిల్లీ వోల్ట్స్. ఓకేనా, సారీ, అంటే ప్రతి మామూలుగా నెర్వ్ సెల్లో మనం చూసుకుంటే 0.05 వోల్ట్ కానీ లేదా 55 మిల్లీ వోల్ట్స్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రికల్ ఇంపల్స్ రూపంలో పాస్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఈ విధంగా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా మనం చూసుకుంటాం పెరాలసిస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మన బ్రెయిన్లో మనం చూసుకున్నట్లయితే రియల్గా మనం చూసుకుంటే వాటిని మన కంటితో మనం చూసినప్పుడు మన బ్రెయిన్లో 2 పార్ట్స్ అనేవి కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. రైట్ సైడ్ ఉండేదాన్ని రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ అంటారు, లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ఏమంటారంటే లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్. నిజానికి మనకి ఈ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇది ఏమవుతుందంటే మన బ్యాక్ సైడ్కి ఇలాగ వచ్చేటప్పుడు ఈ బండిల్లాగా వస్తాయి. ఈ నెర్వస్ అన్నీ కూడా బండిల్లాగా వచ్చినప్పుడు రైట్ సైడ్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వెళ్తాయి, లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా రైట్ సైడ్ స్పైనల్ కార్డ్ ద్వారా కనెక్ట్ అవుతూ వాటి లోపల నుంచి స్పైనల్ కార్డ్ లోపల నుంచి ఇలా వెళ్తూ మొత్తం మన బాడీ అంతా స్ప్రెడ్ అవుతాయి. అందువల్ల మన రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్కి ఏదైనా డ్యామేజ్ కానీ ఏదైనా అయ్యేటప్పుడు మనకి ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇది అవుతుంది. అంటే లెఫ్ట్ ఐ కానీ లెఫ్ట్ మౌత్ కానీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఇవన్నీ కూడా పెరలైజ్డ్ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు పెరాలసిస్ లాంటి డిసీజ్ వచ్చినప్పుడు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనకి ఏదైనా డ్యామేజ్ అయితే రైట్ ఐ, రైట్ సైడ్ ఉండే మౌత్ పార్ట్, అదేవిధంగా మనకి రైట్ హ్యాండ్ రైట్ లెగ్ కూడా మనకి ఏంటంటే పారాలిసిస్ అయిపోతుంది. కారణం ఏంటంటే ఈ విధంగా అంటే ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఈ నెర్వ్ యొక్క బండిల్స్ వెళ్ళడం వల్ల మనకి ఈ విధంగా జరుగుతుంది. అయితే రైట్ సైడ్ ఉండేదాన్ని ఏమంటారంటే రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్, లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్ని ఏమంటారంటే లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, మరి అదేవిధంగా బ్రెయిన్లో మనకి ఎత్తుగా ఉండే పార్ట్ని ఏమంటారంటే గైరీ అంటారు, మరి లోతుగా ఉండే ప్లేస్ని ఏమంటారంటే సల్సీ అంటారు. మరి గైరీ లా కనిపిస్తుంది, మీరు ఎప్పుడైనా ఆటోమేటిక్గా మీరు పిక్చర్లో అక్కడ చూస్తుంటారు. బ్రెయిన్లో కొంచెం ఎత్తుగా ఉండే ప్లేస్ని ఏమంటారంటే గైరీ అంటారు, సింగులర్లో దాన్ని గైరస్ అంటారు. ఓకేనా, ఇప్పుడు కూడా ఐ వచ్చిందంటే ప్లూరల్లో ఐ వస్తే సింగులర్లో యుఎస్ అనేది వస్తుంది అన్నమాట. గైరీ అంటే సింగులర్లో దాన్ని ఏమంటారంటే గైరస్ అని పేరుతో పిలుస్తారు. అదేవిధంగా లోతట్టుగా అంటే దాన్ని మనం ఏమంటారంటే రిడ్జెస్ అంటే కింద లోతుగా ఉండే ప్లేస్లో, అంటే ఎత్తుగా మనకి లోతుగా ఉండే ప్లేస్ని ఏమంటారంటే దాన్ని మనం చూసుకుంటే సల్సీ అంటారు అన్నమాట. ఓకే, దీన్ని సింగులర్గా చూసుకుంటే దీన్ని ఏమంటారంటే సల్కస్ అనే పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. ఈ విధంగా గైరీ ఎత్తుగా అంటే బ్రెయిన్లో మనం చూసుకున్నట్లయితే ఎత్తుగా ఉండే ప్లేస్ని మనం ఏమంటారంటే ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని మనం గైరీ అంటారు. అదేవిధంగా బ్రెయిన్లో మనం స్మాల్గా అంటే కొంచెం చిన్న లోతుగా ఉండే ఈ చిన్న నిర్మాణాలు ఏమంటారంటే సల్సీ అనే పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. గైరీ అంటే సింగులర్లో మనం ఏమంటారంటే గైరస్, మరి అదేవిధంగా సల్సీని మనం సల్కస్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, ఎంతటితో ఈ లెసన్ కంప్లీట్ అయింది. మీ అందరికీ అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, జై హింద్.